పరిశుద్ధ గ్రంథంలో దేవునికి స్తోత్రం, దేవుని కలుగాక. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను పరిశుద్ధ గ్రంథం చదువుతాను, మీరు చూసుకోండి బైబిల్లో. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 3 వచనములు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడవాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందరు బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థంలో నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. దేవునికి స్తోత్రం. చదవబడే వాక్య భాగములో పరలోకమందుల దేవుడు ప్రపంచాలని నిర్మాణం చేశాడు, సృష్టించాడు, నిర్మాణం చేశాడు. దేవునికి స్తోత్రం, దీని కలుగాక. దేవుడు ప్రపంచాలను సృష్టించాడు దేవుని యొక్క వాక్యం చేత. తన వాక్యము చేత దేవుడు ప్రపంచాల్ని సృష్టించాడు. దేవుని చేత సృష్టించబడిన ప్రపంచములు దేని చేత సృష్టించబడ్డాయి? దేవుడు దేని ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడు? వాక్యము చేత. దేవుడు వాక్యాన్ని చేత ప్రపంచాలు సృష్టించాడు. అనగా దేవునికి కూడా విశ్వాసం ఉంది. బైబిల్ ఏమని చెప్తా ఉంది? దేవుల్లో విశ్వాసం ఉంచమని బైబిల్ చెప్తుంది. ముఖ్యంగా క్రైస్తవుడికి వేయవలసిన పునాది హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూసినట్లయితే, మనం నిర్జీవ క్రియలు విడిచి జీవంగల దేవుని సేవించడానికి దేవుని చేత ఏర్పరచబడ మనం ఏం చేయాలి? మనకు వేయబడ్డ పునాదిని మరలా వేసుకోవద్దు, సంపూర్ణకు సాగిపోవాలని చెప్పేసి పౌలు రాస్తున్నాడు. చూడండి, వేయబడిన పునాది గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ పునాది? మొదటిది మారు మనసు పొందుటయు, రెండవది దేవుని యందలి విశ్వాసము, మూడవది బాప్తిసం గూర్చిన బోధ, నాలుగవది హస్త నిక్షేపణము, ఐదవది మృతుల పునరుద్ధానము, ఆరవది నిశ్చయమైన తీర్పు అనుపునాది అంటాడు. దీనికి స్తోత్రం. దేవుని స్వార్థ మనకు ప్రకటింపబడ్డప్పుడు మన స్థితి మనకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తాం? ప్రభులో విశ్వాసం ఉంచి మారు మనసు పొందుతాం. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందిన వారమై రక్షించబడటం జరుగుతుంది. పిల్లారా, మారు మనసు పొందటం అనేది నీ క్రైస్తవ జీవితానికి ఆరంభ దశ. పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తాం, వాడు విద్యార్థి కానీ నర్సరీ. అదేవిధంగా అది ఎడ్యుకేషన్ విషయమై అది ఆరంభ దశ. ఎలాగో ఒక వ్యక్తి ప్రభువు నామములో ప్రభుకు ప్రార్థన చేసి పాపక్షాప నిమిత్తం వాడు మారు మనసు పొందిన వాడి దేవుని బిడ్డగా చేయబడి దేవుని సేవించేవాడిగా చేయబడిన తర్వాత వాడి జీవితకాలం అంతా ఉండాల్సింది దేవునిలోని విశ్వాసం. మొదటిది మారు మనసు పొందుటయు, రెండవది దేవుని యందలి విశ్వాసం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవునికి వాక్యములో విశ్వాసం ఉంది. దేవుడు విశ్వసించాడు వాక్యాన్ని. వాక్యముతో నీ ప్రపంచాలని సృష్టించవచ్చు అనుకున్నాడు. వాక్యముతో ప్రపంచాలని నిర్మాణం చేయొచ్చు అనుకున్నాడు. దేవునికి విశ్వాసం ఉంది వాక్యంలో. దేవుని స్తోత్రం. మనం ఉంచాలి విశ్వాసము దేవునిలో. దేవుడు వాక్యములో విశ్వాసం ఉంచినట్టుగా మనం కూడా ఏం చేయాలి? దేవునిలో విశ్వాసం ఉంచడానికి దేవుని వాక్యములో విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యాన్ని విశ్వసించేవాడు దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు. దేవుని వాక్యంలో విశ్వాసం ఉంచలేని వారు దేవునిలో విశ్వాసం ఉంచలేదు. చూడండి, మీరు మోషేను నమ్మినట్లయితే నన్ను నమ్ముతారు. ఏలైనగా మోషే నన్ను గూర్చి రాశాను. మీరు మోషేను నమ్మినట్లయితే ఆయన వ్రాత కూడా, ఆయన లేఖనాలు కూడా మీరు నమ్ముతారన్నారు. ఆయన నమ్ముతున్నామా? మోషేను నమ్ముతున్నామా? ఆయన లేఖనాలు కూడా నమ్మాలి.
ఆయన నమ్ముతున్నాం, అతన్ని నమ్ముతున్నాం అని చెప్పి ఆయన లేఖనం నమ్మకపోతే అది మోషే నమ్మినట్టు కాదు. ఆ మోషే వ్రాసిన వ్రాతలు నన్ను గూర్చి వ్రాసిన. మోషే నమ్మినట్లయితే మోషే వ్రాసిన వ్రాతలు నమ్ముతారు. మోషే వ్రాసిన వ్రాతలు నమ్మినట్లయితే నన్ను నమ్ముతారు. దేవుని స్తోత్రం. అదేవిధంగా వ్రాయబడిన వాక్యాన్ని విశ్వసించేవాడు దేవునిలో విశ్వాసముంచడం జరిగింది. వాక్యములో విశ్వాసముంచకుండా నాకు దేవునిలో విశ్వాసం ఉందంటే ఒట్టిదే. దేవుని వాక్యం లేకుండా మనకు దేవునిలో విశ్వాసం కలగదు. దేవునికి తన వాక్యంలో విశ్వాసం ఉంది. వాక్యమందలి విశ్వాసం వల్ల ప్రపంచాలు సృష్టించినట్టుగా నీ జీవితంలో మంచి వాటిని సృష్టించుకోవటానికి, నీ కుటుంబాల్లో మంచి వాటిని సృష్టించుకోవటానికి దేవుని వాక్యంలో విశ్వాసం ఉంచాలా. దేవుడు తన వాక్కులో విశ్వాసం ఉంచినట్టుగా ఆయన వాక్కులో మనకు విశ్వాసం ఉంచాలా. దేనికి స్తోత్రం. వాక్యం ఆయనది కాబట్టి ఆయన విశ్వాసం ఉంచుకున్నాడు, ప్రపంచాలు చేశాడు. ఆయన వాక్యంలో మనం ఎట్లా విశ్వాసం ఉంచాలని అంటావేమో. దేనికి స్తోత్రం. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చి మృతులను తరలించి యేసులో విశ్వాసం వచ్చినప్పుడు దేనికి స్తోత్రం. విశ్వాసాన్ని ఆయన కొలిచి ఇచ్చాడు, విశ్వాసులకు పంచి ఇచ్చాడు. నీలో విశ్వాసం ఉంది అని బైబిల్ చెప్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆయన ఏం చేశాడు? విశ్వాస పరిమాణం కొలిచి ఇచ్చాడు. విశ్వాసాన్ని కొలిచి ఇచ్చాడట. ప్రతి విశ్వాసకి విశ్వాసం ఉంది. వాడు సులభంగా దేవుని వాక్యాన్ని విశ్వసిస్తాడు. రక్షించబడే వ్యక్తి సులభంగా క్రీస్తులో విశ్వాసం వస్తాడు. రక్షణ పొందిన వ్యక్తి కొంచెం కష్టం, అంత ఈజీ కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు కృపను అనుగ్రహిస్తే ప్రకటింపబడ్డ సువార్త వాక్యాల విశ్వాసం వచ్చి రక్షణ పొందడం జరుగుతుంది. రక్షించబడ్డ వారిలో ఆల్రెడీ నీలో దేవుని వలన విశ్వాసం నీలో ఉంది. మంచిది. ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలా. మోషే ద్వారా ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే ఈ రోజుల్లో సంఘం మనం అన్వయించుకోవాల్సిన విధానం ఏంటంటే బైబిల్ని ఇచ్చాడు. దేవుడు ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చినట్టుగా దేవుడు మనకు బైబిల్ని ఇచ్చాడు. 66 పుస్తకాల గ్రంథాలు మనకిచ్చాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం 5 ఖండాలు కలిగిన ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలుకి ఇచ్చినట్టుగా మోషే ధర్మశాస్త్రంతో పాటు ప్రవక్తల గ్రంథాన్ని కూడా కలిపి, క్రొత్త నిబంధన కూడా కలిపి పూర్తి దేవుని వాక్యమైన బైబిల్ని ప్రభువు మనుష్య జాతులకు ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు, మనుషులందరికీ ఇచ్చాడు. మోషే ద్వారా రాయబడిన గ్రంథం అది యెహోవా ధర్మశాస్త్రం అనబడింది. ఒకవైపు అది యెహోవా ధర్మశాస్త్రం, మరొక వైపు మోషే ధర్మశాస్త్రం. ఒకే గ్రంథానికి మోషే ధర్మశాస్త్రం అని పేరు, అదే గ్రంథానికి యెహోవా ధర్మశాస్త్రం అని పేరు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి సమస్త విధమైన జ్ఞానముతో దేని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపేసుకుంటే అది నీ వాక్యమే. వాక్యం నీది. యేసు ప్రభువును గూర్చి సువార్త మత్తయి రాశాడు, కానీ అది ఏమనబడుతుంది? యేసు ప్రభువును గూర్చి సువార్త అని ఆ పుస్తకం పిలువబడలేదు, అది మత్తయి సువార్త అని పిలువబడుతుంది. ప్రభువు యేసుక్రీస్తుని గూర్చి సువార్త మార్కు రాశాడు 16వ అధ్యాయం, కానీ అది మార్కు సువార్త అని పిలువబడుతుంది. యేసు ప్రభు గూర్చి సువార్త లూకా రాశాడు, ఆ గ్రంథానికి లూకా సువార్త అని పిలువబడుతుంది. అపోస్తలుడు యోహాను యేసు ప్రభు సువార్త రాశాడు 21వ అధ్యాయం, కానీ ఇది యోహాను సువార్త అని పిలువబడుతుంది. అపోస్తలుడు పౌలు కూడా తన పత్రికల్లో సువార్తను తెలియజేశాడు, లోకమంతా సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ఏమంటున్నాడు తెలుసా? పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో నా సువార్త ప్రకారం అంటాడు. నా సువార్త ప్రకారం, మత్తయి సువార్త ప్రకారం, లూకా సువార్త ప్రకారం, మార్కు సువార్త ప్రకారం, యోహాను సువార్త ప్రకారం, పేతురు సువార్త ప్రకారం, పౌలు సువార్త ప్రకారం, టి.ఎల్. ఆస్బర్న్ సువార్త ప్రకారం, డీజెస్ గారి సువార్త ప్రకారం, అబ్రహాం రాజు సువార్త ప్రకారం.
వీరందరూ ప్రకటించే సువార్త ఒకరికొకరికి భిన్నమైన సువార్త కాదు, ఒకే సువార్త, యేసు ప్రభువును గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం. అందరూ ప్రకటించేది యేసు ప్రభువే, కానీ ఎవరి చేత ప్రకటించబడదో, ఎవరి చేత వ్రాయబడిందో అది వారి సువార్త కూడా. ఇజ్రాయేలుకు దేవుడు యెహోవా ఇచ్చాడు తన ధర్మశాస్త్రం, ఎవరి ద్వారా ఇవ్వబడిందో వారి ధర్మశాస్త్రం కూడా అనబడింది. ఒకవైపు యెహోవా ధర్మశాస్త్రం, మరొక వైపు మోషే ధర్మశాస్త్రం. చూడండి, దేవుడు వాక్యం ద్వారా ప్రపంచాలని సృష్టించాడు, నిర్మించాడు. దేవుడు తన వాక్యాన్ని ఇజ్రాయేలుకు తెలియజేశాడు. ఏ జన్మ కాలాగా చేసి ఉండలేదు, అది పాత నిబంధన కాలం. కానీ క్రీస్తు శరదారి వచ్చి చనిపోయి లేచిన తర్వాత సువార్త అనేది పాత నిబంధన లేఖనాలను అనుసరించి క్రొత్త నిబంధన సువార్త ప్రకటించడం జరిగింది, రాయబడింది. పిల్లరా, యేసు ప్రభు సువార్త ఆది కాండం 6 అధ్యాయాల నుంచే ఉంది. వాటిని అనుసరించి క్రొత్త నిబంధన సువార్త అపోస్తలులు లోకమంతా ప్రకటించారు. వారు పెంతెకోస్తు ప్రజలను పరిశుద్ధాత్మను నిండుకున్నప్పుడు, పేతురు ప్రసంగించడానికి లేచినప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అపోస్తల కార్యాల గ్రంథాలు లేవు. వారు పాత నిబంధన లేఖనాలను అనుసరించి చనిపోయి లేచిన యేసు ప్రభు సువార్త ప్రకటించారు. పాత నిబంధన లేఖనాలను అనుసరించి పరిశుద్ధాత్మ గురించి ప్రకటించారు. క్రీస్తును ప్రకటించారు. పాత నిబంధన ప్రవక్తల గ్రంథాల్లోని లేఖనాలను అనుసరించి పరిశుద్ధాత్మ గురించి బోధించారు. పాత నిబంధన గ్రంథంలోని లేఖనాల్ని అనుసరించి ఆరంభంలో కొంతకాలం వరకు సువార్తలు లేవు. వారి పాత నిబంధన లేఖనాలను ఆధారం చేసుకొని క్రొత్త నిబంధన సువార్త ప్రకటించారు. దీనికి స్తోత్రం. అంటే పాత నిబంధనలు కూడా కొత్త నిబంధన ఉందా అంటే ఉంది. కాబట్టి దీన్ని ఏమని చెప్పాలా, పాత నిబంధన కొత్త నిబంధన అని విడదీసే విషయాలు కొన్ని విషయాలు క్రొత్త నిబంధన కాలంలో పాత నిబంధన గ్రంథాలు రాయబడే విషయాల్ని కొన్ని సంఘాల వారు ఒప్పుకోకపోవడం కారణం ఏంటి, అది పాత నిబంధన అంటారు. అట్లు కాదు, అది దేవుని వాక్యం. ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుని వాక్యం. క్రొత్త నిబంధనకు ఆధారం ఏంటంటే క్రీస్తు చిందించిన పరిశుద్ధ రక్తం. క్రొత్త నిబంధన వలన నా రక్తం అంటాడు యేసు ప్రభు. ఆయన పస్కాను చివరిగా ఆచరించిన తర్వాత ప్రభురాత్రి భోజనం కూడా ప్రారంభించాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని చేయమని చెప్పాడు. ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞాసం చెల్లించి విరిచి మీరు పంచుకోండి అన్నాడు, భుజించండి అన్నాడు. భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ద్రాక్షరసం నిండుకునే పాత్రను ఎత్తుకొని, అనేకుల పాపక్షాపణతో నేను చిందింపబోచున్న క్రొత్త నిబంధన వలనైనా నా రక్తము అన్నాడు. రక్తంతో కూడిన నిబంధన. క్రీస్తులో పాత నిబంధన కొట్టివేయబడిందంటే పాత నిబంధన బరుల రక్తం కొట్టివేయబడింది. పాత నిబంధన గ్రంథం కొట్టివేయబడలే. పాత నిబంధన గ్రంథమైనా క్రొత్త నిబంధన గ్రంథమైనా అది దేవుని వాక్యం. ఆది కాండం 1 అధ్యాయం 1 వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు దేవుని యొక్క వాక్యం. చూడండి, దేవుని వాక్యము ప్రపంచాలను సృష్టించింది. నీకు తెలిసిన ప్రపంచాలలో ఈ ప్రపంచం గురించి ఆలోచించి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రములు, భూమి, వాటిలో ఉన్న పశువులు, పక్షులు, జంతువులు, జలచరములు, మనుషులు, నదులు, చెట్లు, గడ్డి, వృక్షములు, నీకు తెలిసిన సృష్టి ఏముందో దేవుడు చేశాడు, వాక్యం ద్వారా చేశాడు. దేవుడు వాక్యం ద్వారా సృష్టి చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ జీవితంలో ఏమైనా చేయాలని కోరినట్లయితే, దేవుడు నీ కుటుంబాలు ఏమైనా చేయాలని కోరినట్లయితే, దేవుడు ఈ సంఘంలో ఏమైనా చేయాలని కోరినట్లయితే అది వాక్యం ద్వారానే సాధ్యం. దేవునికి స్తోత్రం. వాక్యము చేత నిర్మాణము చేయబడిన ప్రపంచాల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, శరమందు ప్రత్యక్షమై మృతుల్లో వచ్చిన యేసు ప్రభు మహోని కుడిపార్శ్వకి హెచ్చించబడ్డాడు.
ఆయన సమస్తానికి వారసుగా చేయబడ్డాడు. కుమారుడు వారసుడు, సేవకులు దాసులు వారసులు కారు. దేవదూతలు రక్షణ శ్వాస పొందబోయే వారికి పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు. కుమారుని ఆత్మ, క్రీస్తుల విశ్వాసం ఉంచిన వారికి కుమారుని ఆత్మ. దాస్యపాత్ర కాదు మనలో ఉన్నది, కుమారుని ఆత్మ. దేవదూతలు సేవకులైన ఆత్మలు. సేవకుడు దాసుడు వారసుడు కాడు, కుమారుడు వారసుడు. దేవుని కుమారుడు వారసుడు. సమస్తం పైన ఏ వాక్యం చేత ప్రపంచం సృష్టించాడో బైబిల్ మొత్తం ఏం చెప్తుంది? దేవుడు కుమారుడు ద్వారా ప్రపంచం సృష్టించాడు. మరొక వచనం చెప్తుంది. అంటే ఇప్పుడు కుమారుడు ద్వారా సృష్టించాడా, వాక్యం ద్వారా సృష్టించాడా? దేవుడు కుమారుడు ద్వారా, దేవుడు కలిగిన సృష్టి మొత్తం కూడా ఆయన ద్వారా, కుమారుడు ద్వారా సృష్టించడం. సృష్టించబడేది ఏదైనా సరే ఆయన లేకుండా సృష్టించబడలేదు. ఎవరు లేకుండా? కుమారుడు లేకుండా. ఆయన ద్వారా, ఆయన నిమిత్తం, ఆయనలో సృష్టించబడడం. దేవుడు ఆయన ద్వారా, అంటే కుమారుడు ద్వారా, కుమారుడు ద్వారా ప్రపంచం సృష్టించాడు అని చెప్పే బైబిల్ దేవుడు వాక్యం ద్వారా సృష్టించాడు అంటాడు. ఈ రెండు వేరు వేరా? ఒకటేనా? ఒక్కటే. ఏ దేవుని వాక్యము చేత ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడో ఆ దేవుని వాక్యాన్ని ఏం చేశాడు తెలుసా? వారసులుగా నియమించడం జరిగింది. ఎపిల్ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, దేవుడు తన కుమారుని సమస్తంపై వారసునిగా నియమించను. ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. దేవుని వాక్యమని దేవుని కుమారుని క్రీస్తు మహామహుని కుడిపార్శ్వుడు ఆసుడైన, అంటే కుడిపార్శ్వుడు అంటే ఆయన సింహాసనుడే ఆసుడై ఉన్నాడు. జయించిన తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారము అంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. యేసుక్రీస్తు ప్రభు జయించి తండ్రి సింహాసనం కూర్చున్నాడు. ఆయన తండ్రి సింహాసనం కూర్చున్నాడు. వారసుడు తండ్రితో పాటు తండ్రి కుమారులకు ఆశీయుడై ఉండి ఏం చేస్తున్నాడు? తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. యేసు ప్రభు తన మహత్తు గల మాట చేత, తండ్రి దేవుడు వాక్యం ద్వారా ప్రపంచ నిర్మాణం చేశాడు. దేవుని కుమారుడు క్రీస్తు తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచు. ఈ సమస్తము అంటే వాక్యము చేత సృష్టించబడే సృష్టి అంతటిని వాక్కు చేత నిర్వహించుచు. సమస్తాన్ని యేసు ప్రభు దేని చేత నిర్వహిస్తున్నాడు? తన మహత్తు గల మాట చేత. ఆయన మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. సమస్తము అన్నప్పుడు ఈ సమస్తానికి నువ్వు వేరుగా ఉన్నావా? సమస్తం అనే దానిలో నువ్వు ఉన్నావా? సమస్తం అనే విషయాలలో నువ్వు నేను ఉన్నావు. కాబట్టి సమస్తాన్ని యేసు ప్రభు తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నాడంటే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని దేని చేత నిర్వహిస్తాడు? తన మహత్తు గల మాట చేత. ఇప్పుడు నీవు దేవుని చేత నిర్వహించబడటానికి, యేసుక్రీస్తు ప్రభు చేత నీ జీవితం, నీ కుటుంబం నిర్వహించబడటానికి నీకు ఉండాల్సింది, కలిగి ఉండాల్సింది ఏంటి తెలుసా? ఆయన మహత్తు గల మాట. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనంలో ఏమని చెప్తుందంటే, నా వాక్కు ఎవనికుండును? నీకేముంది అని అడిగితే మీరు చాలా విషయాలు చెప్తారు. మిమ్మల్ని అడిగినట్లయితే మీకేముంది అంటే, నాకేముంది అంటావా, నాకేం తక్కువ అని చెప్పి లిస్ట్ అంతా చెప్తారు. ఒక లిస్ట్ అంతా చెప్తారు నీకేముందో. ఎన్ని ఉన్నా లేకున్నా దేవుని చేత నీ జీవితం, నీ కుటుంబం నిర్వహించబడటానికి ఆయన వాక్కు మాత్రం ఉండాలి. నా వాక్కు ఎవరికుండును? దేవునికి స్తోత్రం. ఏముండాలా? ఆయన వాక్కు మనకు ఉండాల. మొదటి శతాబ్దములో
లోకమంతటి కరువు రాబోయే విషయాన్ని యెరూషలేము ప్రవక్తలలో ఒక ప్రవక్త అగబు అనే ప్రవక్త ఉన్నాడు. ఈ అగబు అనే ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా లోకమంతటికి రాబోయే కరువు గురించి సూచించి చెప్పాడు సంఘాలకి. అది ఫస్ట్ సెంచరీ. 21st సెంచరీలో మనం ఉంటున్నాం. దేనికి స్తోత్రం, దేని వెంకలుగాక. అంతర్జాతీయ మరి న్యూస్ ప్రకారము ఇంగ్లాండ్ దేశంలో కరువట. ఏదో సొమాలియాలో కరువు, ఇథియోపియాలో కరువు అట్లాంటి వింటాం. ప్రపంచ దేశాలు ఎక్కడో ఏదో ఒక రకమైన కరువు ఉంటూనే ఉంటుంది. కానీ ఇంగ్లాండ్ దేశంలో కరువు అంటే కొంచెం అది ఆశ్చర్యపోవాలా. అమెరికాలో ఒక కరువు వస్తే కొంచెం ఆశ్చర్యపోవాలా. దేనికి స్తోత్రం. ఇస్సాకు యాకోబును దీవించే విషయంలో కరువు లేదు, సమృద్ధి ఉంది. ఆహారం సమృద్ధిగా ఆహారం దేవుని ఇచ్చాడు. ఏశావుకు దీవెన ఇయ్యలే, శాపవచనం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలే. ఇస్సాకు చేత ఏశావుకు చెప్పబడ్డ దాంట్లో ఆహారం లేదు, పంటలు లేవు, కొరతలే. ఇస్సాకు యాకోబుకు ఇచ్చే దీవెనలో సమృద్ధిని ఆహారం ఉంది. కాబట్టి చాలా దేశాలలో భూభాగం ఎట్లుంటుందంటే ఎడారి, ఇసుకతో కూడా ఎడారి, పంటలు పండవు. అట్లాంటి దేశాలకి ఇండియా లాంటి దేశాల నుంచి ఆహార పదార్థాలు పోతాయి. పండే దేశాల నుంచి మరి వెళ్తాయి ఆహారాలు. అక్కడి నుంచి మన వాళ్ళు ఏం చేస్తారు? పెట్రోల్ డీజిల్ తెప్పించుకుంటారు. మన వాళ్ళు ఏం చేస్తారు? అక్కడికి ఆహార పదార్థాలు పంపుతారు. ఆహార పదార్థాలు పండే దేశాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు పండని దేశాలు ఉన్నాయి. కారణం ఏంటి? ఇస్సాకుని అడిగితే చెప్తాడు, యాకోబును ఆశించాడు. నా తండ్రి నాకు ఒక్క దీవెన కూడా లేదా అంటే, నీ నేల పండకుండటానికి మంచు అనేది ఉండదు అన్నాడు, వర్షం అనేది పడదు అన్నాడు. యాకోబుకి విస్తారమైన ఆహార పదార్థాలు, ఆ నేల మంచుతో తడుస్తుంది, వర్షాలు కురుస్తాయి, భూమి తన సారం ఇస్తుంది. బైబిల్లో చూస్తే ఆదికాండం నుంచి భూమి నీకు సారం ఇయ్యదు అనేటివి ఉన్నాయి. భూమి యొక్క సారాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈ మాటలు కనబడతాయి. ఎవరికొకరికి భూమి తన సారం ఇస్తుందట, ఎవరికొకరికి భూమి తన సారం ఇయ్యదట. అదేవిధంగా కొన్ని దేశాల్లో భూమి తన సారం ఇయ్యదు, కొన్ని దేశాల్లో భూమి తన సారం ఇచ్చును. అది ఈ సారమైన దేశాలలో కరువులు సంభవిస్తాయంట, ఆశ్చర్యం లేదు. కానీ యేసుప్రభు రెండవ రాకడ మనపు ఫస్ట్ సెంచరీలో ఏ విధంగా లోకమందు రాబోయే కరువు వచ్చిందో, క్రీస్తు విరోధి ప్రపంచాన్ని పరిపాలించబోయే కాలంలో కరువు ఖచ్చితంగా వస్తుంది. గొర్రెపిల్ల 7 ముద్రల గ్రంథములోని 3వ ముద్రను విప్పినప్పుడు నల్లని గుర్రం మీద కూర్చున్న ఒక వ్యక్తి, అతని చేతిలో త్రాసు ఉంది. అది కరువు. ఆహార పదార్థాలు ఈ విధంగా అమ్మబడి ఉంటుంది. కరువు అది అంటే క్రీస్తు విరోధి కాలమందు లోకమంతా కరువు వస్తుందా? అక్కడైతే భూమి యొక్క 4వ భాగం పైన ఉంది. తర్వాత ముద్రలు కనబడితే లోకంలో కరువులు వస్తాయి. దేనికి స్తోత్రం, దీవెనలు గాక. ఏలియాకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఏలియా ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట చొప్పునే చేస్తాడు. ఏలియాకు ఆయన ఏం చేయాలో ఆయన వాక్ ఆయనకు ఉంటుంది. ఒకసారి కర్మెర పర్వతం మీద ఆయన ప్రార్థన చేసేటప్పుడు ప్రజలందరూ విరిగినట్లుగా చేశాడు. యెహోవా నువ్వు దేవుడవనియు, నేను నీ సేవకుననియు, నీ సెలవు చొప్పున ఈ కార్యములను నీవు చేయుచున్నాననియు. ఏం చేసినా ఎవరు సెలవు చొప్పున చేస్తాడట? ప్రభువు చెప్పినట్టుగా చేస్తాడు. అంటే ప్రభువు చెప్పినట్టుగా ఏలియా చేస్తాడంటే అర్థం ఏంటి? ఏలియాకి ఏముంది? వాక్ ఉంది. ఏలియాకు వాక్ ఉంది.
చూడండి, ఇజ్రాయేలు యెహోవాను విడిచిపెట్టి దేవుడు కాని వాటిని సేవిస్తున్న సమయంలో, ఇజ్రాయేల్ అందరూ కూడా అన్య ఆరాధనలు చేస్తున్న సమయంలో యెహోవా వాక్కు ఏలియాకు వచ్చింది. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. ఆయన వాక్కు చొప్పున ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? వీళ్ళు వర్షాలు పడొద్దు, దేశంలో భూమి తన సారం ఇయ్యొద్దు, దేశంలో కరువు రావాలని ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడి వర్షం ఇవ్వలేదు, భూమి తన సారమును ఇవ్వలేదు. కరువు రప్పించింది వాక్కుతోటి. మరి దేశంలో కరువు వచ్చింది. ఇది దేశము దేవునికి విరోధంగా ఉన్నప్పుడు వచ్చిన శిక్ష. ఇది ఆ వాక్ లోకలు చేయబోయే దాన్ని ప్రవక్త కనుక ఆయన తెలియజేశాడు. తన సేవకులైన ప్రవక్తలకు తెలపకుండా ఆయన యెహోవా ఏమీ చేయడు. చేసే ముందు తెలుపుతాడు. కరువు రాబోయే మనపు అగప్రవక్తకు బయలుపరిచినట్టుగా సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసే మనపు అబ్రహాముకి యెహోవా తెలిపినట్లుగా భూమి మీద దేవుడు ఏది చేయకపోయినా తన సేవకుల ప్రవక్త తెలపకుండా చేయడు. ఏ చేసినా తెలిపి చేస్తాడు. ఏం చేస్తాడు? తెలిపి చేస్తాడు. ఏలియాకు తెలిపాడు, కరువు రాబోతుంది, అది రావాల్సిందే ప్రభువా, మంచి కరువు, అస్సలు వర్షాలు పడవద్దు అని ప్రార్థన చేసి అహాబు రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నా మాట చొప్పున జరిగింది. ఏమనగా ఈ కాలమందు ఆకాశం వర్షం ఇయ్యదు, భూమి తన సారం ఇయ్యదు. అరే కరువు వస్తుంది కదా అని అహాబు రాజు అన్నాడేమో. అప్పుడు ఏలియా అంటాడు, రావాలనే కదా నేను చెప్పేది, రావాలనే, కరువు రావాలనే, మంచిది. ఇప్పుడు దేశంలో వర్షాలు లేవు, భూమి పండదు, కరువు ఉంటుంది. దైవజనుడు ఏలియా ద్వారా దేవుడు ఏం చేశాడు? ఆ మాట చెప్పించి కరువు రప్పించాడు. మరి ఏలియా ఆ కరువు దేశంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అతని జీవితాన్ని నిర్వహించడానికి ఏం చేయాలి? ఇప్పుడు తన మహత్తు గల మాట చేత ఏలియా జీవితాన్ని నిర్వహించాలా. కాబట్టి ఏలియా దేవుడు ఆజ్ఞాపించదాన్ని చేశాడు, తన గురించి ఆలోచించుకోలేదు. దేనికి స్తోత్రం, దేవునికలుగాక. సజీవ యాగంగా సమర్పించుకున్న దైవసేవకులందరూ కూడా తన గురించి ఎప్పుడు ఆలోచించారు. మరి ఏం ఆలోచిస్తారు? దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఆలోచిస్తారు. యేసుక్రీస్తు ప్రభు కూడా చూడండి, మధ్యాహ్నం వేళ ఆయన అలసిన రీతిని సమరయ దగ్గర ఉన్న సుకార్ అనే బావ దగ్గర నిలబడ్డాడు యేసు ప్రభు. ఒక స్త్రీ వచ్చింది కడవ చేత పట్టుకొని, నాకు దాహమేమో అని అడిగాడు యేసు ప్రభు. అక్కడ సంభాషణ జరిగిన తర్వాత ఆ స్త్రీ యేసు ప్రభువును గుర్తెరిగి మెస్సీ అనే క్రీస్తుని విశ్వసించి తన కుండను అక్కడ పడవేసి గ్రామంలోకి వెళ్ళి నన్ను గూర్చి చెప్పిన వాడు క్రీస్తు కాడా అని చెప్తా ఉంది. యేసు ప్రభు మాత్రం దాహం అడిగిండు, ఆమె పోయలేదు, ఈయన తాగలేదు. శిష్యులు ఈ లోపల ఆహార పదార్థాలు కొనడానికి గ్రామాల్లోకి పోయి తిరిగి వచ్చారు. ఆహారం తీసుకొచ్చి, ప్రభువా మేమైతే తిన్నావు, నువ్వు కూడా తినంటే నాకు కావాల్సిన ఆహారం నాకు దొరికిందన్నట. నీళ్ళు తాగలేదు, ఆహారం కూడా పుచ్చుకోలేదు, తినలేదు, త్రాగలేదు. కానీ ఆయన కావాల్సిన దాహం తీరిపోయింది, ఆయన ఆకలి తీరిపోయింది. దేనికి స్తోత్రం. ఈ ఆకలి ఆత్మ సంబంధమైన విషయంలో ఒక పాపి రక్షణ పొందినట్లయితే ఆయన ఆకలి తప్పులు తీరినట్లే. నిజంగా మరి శారీరకంగా ఆకలి కొనలేదా? శారీరకంగా ఆయన దాహం లేదా? దాహం కొన్నాడు, శారీరకంగా ఆకలి కొన్నాడు, అలసి ఉన్న రీతిలో ఉన్నాడు ఆయన. దేనికి స్తోత్రం. కానీ శారీరక సంబంధమైన ఈ దాహం అనేది ఆయనకు మరోపడ్డది, ఆకలి అనేది మరోపడ్డది. కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రేమించేవారు దేవుని సంతోషపెట్టడానికి ఆయన అప్పగించిన పని చేయటంలో దాని మీద మనసు పెట్టినప్పుడు నేను నువ్వు మర్చిపోతావు. యేసు ప్రభు తను మర్చిపోయాడు కనుక ఆయన దాహం ఉన్న సంగతి కూడా ఆమె ప్రభువుల విశ్వాసం ఉంచి రక్షించబడ్డందుకు మర్చిపోయాడు. సమరయ స్త్రీ తన పాప బ్రతుకు నుంచి విమోచించబడి ప్రభువు గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి పరిగెత్తినందున ఏమైపోయింది? ఆయన ఆకలి కూడా మర్చిపోయాడు. ఆకలి దప్పుకలు మర్చిపోయాడు, తను తాను మర్చిపోయాడు. దేనికి స్తోత్రం. ఏలియా కూడా అంతే.
ఎలీషా కూడా అంతే, మోషే కూడా అంతే, నెహెమ్యా కూడా అంతే, పౌలు కూడా అంతే, అపోస్తలులు ప్రవక్తలు అందరూ అంతే, ఫస్ట్ సెంచరీ సంఘాలని అంతే. దేనికి స్తోత్రం. 21st సెంచరీ సంఘాలు ఇప్పటి వరకు జీవితకాలం అంతా తమ గురించి ఆలోచించుకుంటారు. ప్రతి భర్త తన భార్య గురించి ఆలోచిస్తాడు, ప్రతి భార్య తన భర్త కొరకు పిల్లల కొరకే ఆలోచిస్తుంది. పాస్టర్లు సేవకులందరూ కూడా తమ కొరకు ఆలోచిస్తారు, తర్వాత దేవుని గురించి, దేవుని సంఘాన్ని గురించి. సేవకులందరూ తమ గురించి, తర్వాత దేవుడు పరిచర్య. ప్రతి ఒక్కరు తమ కొరకే. కానీ త్వరలో రాబోతున్నాయి. నీ గురించి నువ్వు ఆలోచించవు, నీ ఇంటి వారి కొరకు నువ్వు ఆలోచించవు. లోకరీత్యా, పరలోక రీత్యా ఆలోచిస్తావు. ఏ విధంగా? దైవికంగా. ఎప్పుడు దేవుని గురించి తలంపులే. క్రీస్తు విరోధి బయలుపరచబడే దినాలలో దాని మునుపు క్రీస్తు విరోధాత్మ భూమి మీద పనిచేస్తుంది. క్రీస్తు విరోధి బయలుపరచబడే ప్రపంచం అంతటా వాని పేరు కానీ, వాని పేరు సంఖ్య కానీ, నొష్ట కానీ, కుడి చేతి మీద కానీ ముద్రించుకోవాలని చెప్పేసి అబద్ధ ప్రవక్త లోకమంతా చాటింపజేసి ఆ ముద్ర వేసుకుంటేనే నువ్వు కొనడం, అమ్మటం, క్రయ విక్రయాలు చేయడం సాధ్యమైంది. కాబట్టి క్రయ విక్రయాలు చేయడానికి ముద్ర ఉంటేనే అని బలవంతం చేయడం జరుగుతుందట. ఆ ముద్ర కొరకు ఇప్పుడు ఎట్లా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని బలవంతం, ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అని ఎట్లా చెప్పబడుతున్నారు. ఇంతకంటే ఎక్కువగా బలవంతంగా వేసుకోవాలని చెప్పడం జరిగింది. దేనికి స్తోత్రం. భూమి బలాత్కారాలతో నిండుకోవాలి కదా, నవదినాలు నిండుకున్నట్టుగా బలవంతంగా ఆ ముద్ర వేసుకోవాలని చెప్తారు. దేనికి స్తోత్రం. ఏలే కాలంలో దేశంలో కరువు వచ్చేది, మంచిది. ఏలియా మాత్రం కరువు గురించి, ఇతర భోజనం గురించి ఆలోచించలే. క్రీస్తు విరోధి ముద్ర బయలుపరచబడ్డప్పుడు, క్రీస్తు విరోధి కాలంలో అది వేసుకున్న వారందరూ క్రీస్తు విరోధ ఆత్మపూర్లు అవుతారు. ఏ ఆత్మపూర్లు? క్రీస్తు విరోధ ఆత్మపూర్లు అయిపోయి తాము మరిచిపోయి, మరచి ఏ స్థలంలో ఉన్నాం అని చెప్పి తెలియకుండా, ఎంతసేపు ఉన్నాం స్పిరిట్లో అని తెలియకుండా తాము మరిచిపోయి క్రీస్తు విరోధిని ఆరాధిస్తారు. తెలుగు బైబిల్లో వాడికి మొక్కటము, సాగిల పట్టం, అవన్నీ ఏంటి? ఆరాధన చేయటం. దేవుని పరిశుద్ధత పూర్ణమవుతే వారు తాము మరిచిపోయి దేవుని ఆరాధించినట్టుగా. ప్రార్థనలో ఆతోషుడైన వాడు దేన్ని పట్టించుకోడు, తను మర్చిపోతాడు, లోకాన్ని మర్చిపోతాడు, పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అట్లాంటిది అబద్ధమైంది, డూప్లికేట్. క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్నప్పుడు క్రీస్తు విరోధాత్మ పూర్తి ఉంచగా పరిశుద్ధాత్మ పూర్ణైన వాడు పరలోక దేవుని ఆరాధించినట్టుగా, క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్న వాడు క్రీస్తు విరోధి ఆత్మతో వాడు పూర్ణుడయ్యుండి మైమరిచి వాడు ఆరాధిస్తాడు. చివరి దినాల్లో రెండు కనపడతాయి ప్రపంచం అంతటా. పరలోక దేవుని ఆరాధించి వారు ఆత్మవశులు ఆరాధిస్తారు. ఈ లోకాధికారి అనగా క్రీస్తు విరోధి, లోకాధికారి సాతానుడు. కానీ లోకాన్ని ఏలబోయేవాడు ఉన్నాడే క్రీస్తు విరోధి. వాని పేరిటి సంఖ్య, వాని ముద్ర వేసుకున్న వారు క్రీస్తు విరోధి ఆత్మపూర్ణులై ఉండి, ఆత్మవశంలో ఉండి క్రీస్తు విరోధిని ఆరాధిస్తూ ఉంటారు. వారి సమయాలు, స్థలాలు చూడరు, లోక విషయం పట్టించుకోరు, తాము పట్టించుకోరు. తాను మర్చిపోయి వాని ఆరాధిస్తారు, మరిచిపోయి వాని ఇష్టాన్ని నెరవేరుస్తారు. పరిశుద్ధత వశులైన వారు తమ మరిచిపోయి దేవుని ఆరాధిస్తారు, తమ మరిచిపోయి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వరకు ఉంటారు. 21st సెంచరీ చాలా గొప్పది. ఏం తెలుసా? బైబిల్ కాలంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బైబిల్లోని వ్యక్తుల యొక్క అనుభవాలు ఎక్కువగా ఉంటాయి, ఉన్నత స్థాయిలో ఉంటాయన్నమాట. దేనికి స్తోత్రం. అనుభవాలు తిరిగి ఉంటాయి కానీ ఎక్కువ మోతాదులో ఉంటాయి. దేనికి స్తోత్రం. ఈ చివరి దినాలలో నీకేముంది? నేను దాచిపెట్టుకున్న ధనం ఉంది, నీకేముంది? బ్యాంక్ బ్యాలెన్స్ మస్తు ఉంది. 666 ముద్ర వేసుకుంటేనే మళ్ళీ పోయి ఏం చేస్తావు? విత్డ్రాల్ చేసుకోవడానికి వీలైతే, లేకపోతే నీ డబ్బు అట్టే ఇటు వచ్చేది లేదు. ఏదైనా సరే
నీకున్నవి నీకు పనిచేయవు. క్రీస్తు విరోధ కాలంలో వాని ముద్ర వాని పేరు కానీ వేసుకోకపోతే నీకున్నవి బ్రతకడానికి పనిచేయవు. ఆ దినాలలో నీకు ఉండాల్సింది వాక్కు ఉండాలి. దేవుని నోటి మాట నీకుండాలి. నా వాక్కు ఎవరికుండునో, నా మహత్తుగల మాట ఎవరికుండునో, నా నోటి మాట ఎవరికుండునో వారు నేను నా వాక్కు చేత వారిని నిర్వహిస్తారు. వాక్కు ఆయనది, అది రీతిగా మారాల. ధర్మశాస్త్రం ఆయనది, అది మోషేదుగా మారేది. సువార్త ఆయనది, అది మత్తయి మార్కు లూకా యోహానుగా మారేది. అదేవిధంగా ఆయన నోటి మాట నీ మాటగా అయిపోవాలి. దేనికి స్తోత్రం. చూడండి, తన మహత్వ గల మాట చేత మన జీవితాలు నిర్వహిస్తాడు. ఇక్కడ జరుగుతుంది చూడండి. ఏలియాది లోకంలో కరువు వచ్చినట్లుగా జరిగేది. ఏలియా తన గురించి ఏం ఆలోచించటాలే, కానీ యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా, ఈ కరువు కాలంలో నువ్వు ఫలానా కెరీతు వాగు దగ్గర పోయి దాగి ఉండు, కెరీతు వాగు నీళ్ళు తాగు, నేను కాకులకు ఆజ్ఞాపించా ఉదయ సాయంకాలం నీకు మాంసము రొట్టె తెచ్చినట్లుగా చక్కగా ఉదయ సాయంకాలం కాకోలు తీసుకుని వచ్చి ఆహారాన్ని పుచ్చుకో, కెరీతు వాగు నీళ్ళు తాగు, నీ శత్రువు చేత చిక్కకుండా ఇక్కడ దాగి ఉండు. దేవుడు దాచే పని చేస్తున్నాడు, ఏలియాని పోషించే పని చేస్తున్నాడు. దీని ద్వారా వాక్కునిచ్చాడు. ఏమిచ్చాడు? ఇప్పుడు ఏలియాకు దేవుని నోట గుండా బయలు వెళ్ళిన వచనం ఉంది. ఇప్పుడు ఏలియాకి ఏముంది అని అంటే గొంగలు ఉంది. ఏలియాకి ఏముంది అని అంటే లోకపరంగా చెప్తూ ఏమి లేదు అక్కడ. ఆయన ఏముంది? అవన్నీ కాదు. దేనికి స్తోత్రం. అవన్నీ పనిచేయవు. పనిచేసేది ఏంటి? ఏలియాకు దేవుని నోట నుండి బయలు వెళ్ళిన మహత్తుగల మాట ఉంది. ఏలియాకు దేవుని వాక్ ఉంది. ఈ వాక్ కరువు కాలంలో ఏలియాను ఏం చేసింది? పోషించింది. దేవుడు ఏలియాకు వాక్కునిచ్చి ఆ వాక్కు చేత కరువు కాలంలో పోషించాడు, కాపాడాడు. కాపాడబడుటకు వాక్కు, పోషించబడుటకు వాక్కు. ఏలియా జీవితం ఎట్లా నిర్వహించబడో చూడండి. కెరీతు వీగున వాగునీళ్ళు అయిపోయినాయి. ఈయన పోషణ కంటిన్యూ కావాలా కాబట్టి మరొకసారి యెహోవా వాక్కు ఇచ్చాడు. ఆ వాక్కు ఏం చెప్తా ఉంది ఏలియాతోటి? సీదోను సంబంధమైన సారపతనే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమెతో నేను మాట్లాడినా, ఆమె ద్వారా నిన్ను పోషిస్తా వాక్కుంది. ఆమె ఇంటికి వెళ్ళాడు, ఆమె చేర్చుకుంది. కరువు తీరేంత వరకు కూడా ఆ ఇంట్లో పోషించబడటం జరిగింది. భోజనం చేసుకుంటూ వచ్చాడు ఇంటి వారితో పాటు. ఏలియా జీవితంలో అద్భుతాలు మాట్లాడుకుంటాం. ఆయన జీవితం నిర్వహించబడటానికి, పోషించబడటానికి, కాపాడబడటానికి ఒక అద్భుతకరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అద్భుతకరమైన ఇజ్రాయేళ్లకు దేవుని యొక్క సాక్షిగా ఉన్నాడు. అతని జీవితం ఆ విధంగా ఉండటానికి కారణం ఆయన దేవుని చేత నిర్వహించబడ్డాడు. అతనికి దేవుని వాక్కు ఉంది. నా వాక్కు ఎవరికుండునో ఆ వాక్కు చేత నిర్వహిస్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పాత నిబంధన కాలంలో చూస్తే దేవుడు యెహోవా కల్దీయ దేశంలోని అబ్రాము అనే వ్యక్తికి కనబడి, అబ్రామా, నీ తండ్రి యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వదేశం నుండి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళాం. నేను చెప్పిన ప్రకారం నువ్వు చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా, అనేకులకు ఆశ్చర్యకరంగా చేస్తా, నీ నామాన్ని గొప్పగా చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా అని చెప్పాడు. దేవుడు చెప్పిన వాటినన్నిటి చేయడానికి ఆయనకి ఇచ్చిన వాక్కు. మొదటిది ఆజ్ఞాపించిన వాక్కు, లేచి బయలుదేరాల. రెండవది ఆయన విషయంలో ఏ విధంగా ఆశిస్తని చెప్పాడో తెలుస్తాడు. అబ్రహాముకి వాక్కు ఉంది. ఆ వాక్కు చొప్పున తన దేశాన్ని విడిచిపెట్టిపోయాడు. దేవుడు ఇచ్చిన కనాను దేశానికి వచ్చాడు. అతను అడుగుపెట్టిన చోటనే ఏం జరిగింది తెలుసా? ఆ దేశంలో కరువు వచ్చింది ఆ కాలంలో. దేవుడు ఈ దేశానికి రమ్మన్నాడు. ఈ దేశంకి వచ్చిన తర్వాత ఎరగకే అక్కడ పోయాడు. వచ్చిన తర్వాత ఇదే దేశం నీకు చెప్పిన దేశం, ఇది నీకు నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. కానీ వెంటనే కరువు వచ్చింది. నీకు నీ సంతానానికి దేశానికి ఇస్తానని చెప్పగానే కరువు వచ్చింది. కరువు రాగానే ఈ కరువులు నిర్వహించబడటానికి అబ్రహాంకి వాక్కు లేదు. అబ్రహాంకి ఎక్కడుంది వాక్కు?
నేను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశ్చర్యకరంగా చేస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తానని చెప్పాడు. అనేకులకు ఆశ్చర్యకరంగా అంటే 7 జాతుల వారు నివసించే కనాను దేశం ఉంది. ఆ దేశంలో కరువు వస్తే 7 జాతుల వారు ఆ కరువు చేత చావరా? వారికి ఇబ్బంది కలగదా? ఆహార సమస్య ఉండదా? ఉంటుంది. మరి ఆ కరువు కాలంలో ఆ దేశం వారికి ఆశ్చర్యకరంగా ఉండటానికి ఒకరు కావాలా? వేరొక దేశాల నుంచి ఈ దేశానికి పంపడ్డ అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? కరువు వచ్చింది కదా, నీ బ్రతికేది ఎట్లా అని చెప్పి తన సొంత ఆలోచనలు కలిగిన వాక్కును అనుసరించి భార్యతో కలిగిన సమస్తంతో ఎక్కడికి పోయాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకు అబ్రహాం వెళ్ళినట్టుగా యెహోవా నుండి వాక్కు లేదు. దేవుడు ఐగుప్తు కొరకు కల్దీయ దేశం ఊరన పట్టణం నుంచి దేవుడు పిలవలేదు. కనానులో నివసించడానికి దేవుడు పిలిచాడు. కనాను దేశాన్ని తనకు తన సంతానికి ఇవ్వడానికి పిలిచాడు. కానీ ఐగుప్తు దేశాన్ని ఇవ్వడానికి ఇజ్రాయేలుకు మూలపురుషుడు అబ్రహాముని దేవుడు పిలవలేదు. దేవుడు చెప్పంది అన్వయించుకున్నాడు. దేవుడు చెప్పనిది అన్వయించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. యెహోవా వాక్కు చొప్పున వెళ్ళాడా? ఐగుప్తులు పోషించబడ్డానికి దేవుని చేత చెప్పబడి పంపబడ్డాడా? లేదు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత భయాలు ఉన్నాయి. అక్కడ భయపడిపోయాడు. భార్యను చెల్లి అన్నాని చెప్పమన్నాడు. ఫరో తన భార్యను చేసుకున్నాడు. ఈయన చేసే తప్పిదాన్ని బట్టి తెగుల చేత ఫరో ఇంటి వారు బాధించబడ్డారు. బలవంతంగా ఏం చేశాడు? పశువులు, వెండి బంగారములు, దాసదాసీలు ఇచ్చి బలవంతంగా ఆ దేశం తోలేశాడు. అబ్రహాం బతిలాళ్లే బలవంతంగా పంపించి వేశాడు. శారాన్ని బట్టి ఫరో ఏం చేశాడు? అబ్రహాంకి వెండి బంగారాలు ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, పనికత్తలు ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు. చూడండి, ఈ పనికత్తెలలో ఒక పనికత్తె హాగరు. వచ్చిన పనికత్తెలలో, ఫరో ద్వారా ఇవ్వబడిన పనికత్తెలలో అబ్రహాం ఫరో ఇచ్చిందంతా తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి? కనానికి. ఐగుప్తు నుంచి వచ్చింది ఎంతో ఉంది. దాంట్లో వచ్చిన మనుషులలోని పనికత్తెలలో ఒక పనికత్తె హాగరు. హాగరుతో అబ్రహాం జీవితంలో, కుటుంబంలో కొత్త చరిత్ర ప్రారంభమైంది. దేవుడి వాక్కు లేని ఒక విషయానికి లోబడ్డప్పుడు ఎన్ని సమస్యలు వచ్చి పడ్డాయి చూడండి. శారా హాగరు గొడవ అయిపోయింది. హాగర్ ద్వారా ఇష్మాయేలు వచ్చాడు. ఇష్మాయేలు పరిహసిస్తున్నాడు ఇస్సాకుని. శిర ప్రకారం పుట్టేవాడు వాగ్దానం బట్టి పుట్టేవాడిని ఏ విధంగా హింస పెట్టినో ఉట్టి పరిహాసం కాదు, మాటలతో హింస పెడుతున్నాడు. దాసు కుమారు వెళ్ళగొట్టంటే హాగర్ ఇష్మాయేలు వెళ్ళగొట్టాడు అబ్రహాం. ఇష్మాయేలు గొప్ప జనం అయిపోయాడు. శరీరానుసరణ వ్యక్తి. ఇప్పుడు ప్రపంచం అంతా శరీరానుసారులు ఉన్నారు. వాళ్ళల్లోంచి క్రీస్తు విరోధి రాబోతున్నాడు. దేవుడు చెప్పని ఒక మాట చేస్తే మామూలుగా నీ కొరకు శారా కుమారుగా అంటుంది, ఇస్సాకుని పేరు పెడతాను దేవుడు చెప్తే నీ సన్నిధిలో ఇష్మాయేల్ని బ్రతకనిమని ప్రార్థిస్తాడు. అరే నీ భార్య ఇస్సాకుని అంటుందయ్యా, ఇస్సాకు వల్ల అయింది నీ సంతానం. ఏ సంతానం? అబ్రహాం సంతానం. ఇస్సాకు వలన ఇజ్రాయేలే నీ సంతానం. ఇస్సాకు వరుసలో వచ్చి క్రీస్తే అబ్రహాం సంతానం అని చెప్తుంటే నీ సన్నిధిలో ఇష్మాయేల్ని బ్రతకలేమో. అబ్రహాం మాటి ప్రాణం చేస్తున్న ఇష్మాయేల్ కొరకు అతని కూడా గొప్ప జనంగా చేస్తున్నాడు. అది సమస్య. ఇప్పుడు గొప్ప జనం అయిపోయింది. ఒక్క మన జైరాబాదులనే కాదు, ప్రపంచం అంతా గొప్ప జనం అయిపోయి దేవుని గొప్ప జనమైన ఆయన ప్రజలకు మించిన సంఖ్య కావాలని కనేస్తున్నారు. ఫ్యామిలీ ప్లాన్ లేకుండా కనేస్తున్నారు, నింపేస్తున్నారు. లవ్ జిహాద్ పేరుతో
పెళ్ళిళ్ళు చేసేసుకొని పిల్లలు కానీ వేస్తున్నారు. పరజనుల స్త్రీలు కూడా పెళ్లి చేసుకో రకరకాలుగా ఆ ప్రజలు పెరిగిపోతారు. అదేంటి తెలుసా? యెహోవా దీవెన. అబ్రహాం ప్రార్థన చేసాడు, ఇష్మాయిల్ని గొప్ప జనంగా చేస్తా అన్నాడు. గొప్ప జనంగా చేస్తాడు, గొప్ప జనం అయిపోతుంది. ఆ గొప్ప జనం చూడండి ఎట్లుందో ప్రపంచంలో. గొప్ప జనం. ఆ జనాంగంలో నుంచి వచ్చేది క్రీస్తు విరోధి. దేవుడు చెప్పని వాక్కు లేని పనులు చేస్తే కొన్ని తరాలు యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా దాని ప్రభావం ఉంది. ఈ తప్పు జరిగింది. అబ్రహాము చనిపోయాడు. ఇస్సాకుతో దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు ప్రత్యక్షమై, ఇస్సాకు ఈ దేశంలో నువ్వు ఉండు, నేను ఆశ్రయిస్తా. ఈ కనాన్ దేశంలో ఉండు. ఎప్పుడన్నాడు తెలుసా? అబ్రహాము కాలంలో వచ్చే కరువు కాక ఇస్సాకు కాలంలో మరొక కరువు వచ్చాడు. ఇప్పుడు కరువు రాగానే దేవుడు కదిలొచ్చిండు, ఇస్సాకు కనబడ్డాడు. ఈయన కూడా ఐగుప్తు పోతుడేమో. నేను చెప్పంది అబ్రహాం చేసినందుకు ఎన్ని సమస్యలు వచ్చినాయి. అబ్రహాం సంతానం ఇజ్రాయేలు, అబ్రహాం ఐగుప్తు పోయినందుకు వాళ్ళు పోవాల్సి వచ్చింది. అబ్రహాము సంతానం ఇజ్రాయేలు, అబ్రహాము కనాను నుండి ఐగుప్తు పోయినందుకు వీళ్ళు వెళ్ళాల్సి వచ్చింది, దాసులకు ఉండాల్సి వచ్చింది 400 సంవత్సరాల పైన. అబ్రహాం సంతానం ఇజ్రాయేలు కూడా కనాను నుంచి ఐగుప్తుకు వెళ్ళాల్సి వచ్చింది కనుక అబ్రహాము కుమారుడు అబ్రహాం సంతానం క్రీస్తు కూడా ఐగుప్తుకు వెళ్ళాల్సి వచ్చింది. యేసుప్రభు పుట్టినప్పుడు హేరోదు చంప చూసినప్పుడు ఆ శిశువుని తీసుకొని యేసు మరి ఐగుప్తుకు వెళ్ళారు. ఎందుకు యేసుప్రభు ఐగుప్తుకు వెళ్ళాలా? అబ్రహాం వెళ్ళాను కనుక అబ్రహాం కుమారుడు కూడా వెళ్ళాడు. ఎందుకు ఇజ్రాయేల్ ఐగుప్తుకు వెళ్ళాలా? అబ్రహాం వెళ్ళాడు కనుక వీరు కూడా వెళ్ళాల్సి వచ్చింది. మంచిది. ఇస్సాకుతో చెప్తున్నాడు దేవుడైన యెహోవా కనబడి, ఈ దేశంలో నివసించము, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏముంది? వాక్ ఉంది. ఇప్పుడు ఈ కరువు కాలంలో నాకు ఒక వాక్ ఉంది. ఇప్పుడు నేను మా తండ్రిలాగా నేను ఎక్కడికి పోను? ఐగుప్తుకు వెళ్ళను, బబులోనికి వెళ్ళను, తిరిగి మా తండ్రి గ్రామానికి వెళ్ళను, ఊరికి వెళ్ళను, ఏ దేశానికి వెళ్ళను. దేవుడైన యెహోవా నాకు వాక్ ఉంది. దేశంలో కరువు ఉంది, నాకు మాత్రం వాక్ ఉంది. దేశంలో కరువు ఉంది, ప్రజలకందరికి కరువు ఉంది, నాకు మాత్రం వాక్ ఉంది. ఏంటి వాక్కు? ఈ దేశములో నివసించము, నేను నిన్ను ఆశీర్వదించదును. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలము పొందెను. ఏ కాలం అది? దేశంలో కరువు ఉన్నప్పుడు ఇస్సాకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? కరువు కాలంలో ఆకాశం మంచు ఇవ్వకపోయినా, ఆకాశం నుంచి వర్షం పడకపోయినా, భూగర్భ జలాలు లేకపోయినా నేను విత్తనం వేస్తే 100 అంతల పంటకు వస్తా అని చెప్పి విశ్వాసంతో విత్తనాలు వేసాడు కరువు కాలం అంతా. నేను అనుకుంటున్నా, విత్తనాలు తీసుకొని ఆయన పొలంలో పోయి విత్తనాలు వేయకపోతున్నప్పుడు ఆ ఫిలిష్తీయుల దేశంలో చూసి, ఏమయ్యా మంచు లేదు, వర్షం లేదు, మరి ఇదేం పనిది? మేమందరం మా పొలాలు ఏమాత్రం దున్నటం లేదు, ఆ విత్తనం వేయటం లేదు, ఆ పనే లేదు, నువ్వేమో విత్తనాలు పట్టుకొని పొలానికి పోతున్నావు, కరువు అని తెలియదా? దేశంలో కరువు ఉంది కదా అంటే, నాకు వాక్ ఉంది. ఏముంది? నాకు వాక్ ఉంది. ఏంటా వాక్కు? ఈ కరువు దేశంలో ఉండము, నేను నిన్ను ఆశ్రయిస్తా అన్నాడు. విత్తనం వేస్తే 100 అంతల పంట వస్తుంది, ఆశీర్వాదంలో భాగమే. కరువు నన్ను చంపదు, కరువు కాలాన్ని పోషించబడతా, అది ఆశీర్వాదం. ఎందుకు వస్తుంది? అతనికి వాక్ ఉంది. దేశంలో కరువు ఉన్నప్పుడు సరిగ్గా వర్షాలు పడ్డప్పుడు విత్తనం వేస్తే 100 అంతల పంట కూడా పోయాడు. దేశమంతా పొలాల్ని అట్లే వదిలిపెట్టేసి ప్రజలంతా ఫిలిష్తీయులు మౌనంగా ఉంటే, ఆ మౌనంగా ఉండి కరువుకు పీడితులై బాధపడుతున్న ఆ ఫిలిష్తీయుల మధ్య ఇస్సాకు విత్తనాలు చేత పట్టుకుని పొలంలో విత్తగా ఆ సంవత్సరం 100 అంతల పంటనిచ్చింది భూమి. చూడండి,
దేవుడు యెహోవా ఇస్సాకును ఆశీర్వదించిన కనుక అది గొప్పవాడు. ఆయన ఏ విషయంలో గొప్పవాడు? లోక విషయంలో ఆస్తిపాస్తులు, భూములు విస్తారంగా పండించుకున్నాడు. ఆహారం ఏం తక్కువ లేదు. పనివారు తింటున్నారు, పనికత్తలు తింటున్నారు, పశువులు తింటున్నాయి, ఆయన దగ్గర ఉన్న ఒంటెలు తింటున్నాయి, గాడిదలు తింటున్నాయి, గొర్రె మేకలు తింటున్నాయి, మనుషులు తింటున్నారు, కరువు లేదు. యెహోవా ఆశ్రయించగనుక అది గొప్పవాడాయను. అతని బిక్కులు గొప్పవాడగ వరకు క్రమక్రమముగా వర్ధిల్లుచుండెను. అది యెహోవా ఆశీర్వాదం. యెహోవా ఒకసారి ఆశ్రయించాడా, ఇక నువ్వు వర్ధిల్లుతూ ఉండవు క్రమక్రమముగా. ఆశీర్వాదం అంటే ఏంటి? నువ్వు ఉన్న చోట ఉండడానికి వీలేదు, నేడు ఉన్నట్టుగా రేపు ఉండడానికి వీల్లేదు. యెహోవా ఆశ్రయించినప్పుడు ఈ స్థితి కొద్దిగా ఉండొచ్చు, ఆశ్రయించిన తర్వాత నువ్వు మహాభివృద్ధి పొందుతావు. నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు నువ్వేం చేయబడతావు? మహా అభివృద్ధి పొందుతావు. ఈ వాక్కు నాకుంది. నేను సంపూర్ణ పరిచయ దేవుడు పిలిచినప్పుడు నేను సమర్పించుకుని ఈ ప్రాంతం రాటాకి బయలుదేరేటప్పుడు చేసే వాగ్దానాలలో ఈ వాగ్దానం మొదట నీ స్థితి కొద్దిగాను నువ్వు తుదకు మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడైతున్నావు? దేవుడికి స్తోత్రం. అయినా మంచి దేవుడికి స్తోత్రం. మహాభివృద్ధి పొందును. ఇంకా కావాల్సి ఉంది. మహాభివృద్ధి పొందాలి. ఇది వాక్యం. ఆయన వాక్కు నాకుంది కనుక నా స్థితి మొదట కొద్దిగా ఉన్నది. నేను మహాభివృద్ధి పొందటానికి క్రమక్రమముగా అభివృద్ధి చేస్తున్నాడు. అట్లా క్రమక్రమముగా అభివృద్ధి పొందిస్తాడు. దీని మూలమేంటి? ఆశీర్వాదం. ఆయన వాక్ దేనికి స్తోత్రం. ఇస్సాకు ఉంది. తండ్రికి చూడండి, ఆశీర్వదిస్తున్న వాక్ యొక్క భావం గ్రహించలేక కరువుకు భయపడిపోయాడు ఐగుప్తుకి. ఈ దేశంలో నేను ఆశిస్తున్న మాట అర్థమైంది. దేవుని వాక్ ఉంటే దాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ ఆ దేశంలో ఉండి నన్ను ఆశిస్తా చెప్పాడు కాబట్టి నా ప్రయత్నం విఫలం కాదని, కరువు అయినప్పటికీ లోకానికి కరువు నాకు కాదు, ఫిలిష్తీయులకు కరువు నాకు కాదు, అరబ్బీలకు కరువు ఇజ్రాయెల్ చెప్పాలి నాకు కాదు. యోర్దాను వారు ఇజ్రాయెల్తో మంచి సమాధానంగా ఉంటారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడు మొదలుకొని అరబ్ దేశాలతో తగాద అవుతూనే ఉంది ఇజ్రాయెల్ తోటి. లెబానాను కూడా ఎగిరిగిరి పడుతుంది, సిరియా ఎగిరిగిరి పడుతుంది, ఇరాన్ ఎగిరిగిరి పడుతుంది, హమాస్ వారు ఎగిరిగిరి పడుతున్నారు, హెజ్బుల్లా వారు ఎగిరిగిరి పడుతున్నారు. కానీ జోర్డాన్ మాత్రం కాకపోతే కారణం ఏంటి తెలుసా? యోర్దాన్ నదికి యువతలో ఉన్న యోర్దాన్ దేశంలో ఆ భాగంలో ఆ నెబోబు పర్వతం యొక్క లోయలో పంటలు పండుతాయి. అవి పంటలు పండటానికి యోర్దాన్ దేశంలో కారణం ఏంటంటే గలియ సముద్రం నీళ్లు వారికి అమ్ముకుంటారు ఇజ్రాయెల్. గలియ సముద్రం నీళ్ళతో వాళ్ళు పంటలు పండించుకోవడానికి మనీ వాళ్ళు ఇచ్చినందున వీరు నీళ్లు వాళ్ళకి ఇస్తారు. అంతేకాక టూరిజం మీద ఇజ్రాయెల్కి ఎంతో లాభాలు ఉంటే ఐగుప్తులో కూడా బైబిల్ ప్రదేశాలు ఉన్నందున, యోర్దాన్ దేశంలో కూడా బైబిల్ ప్రదేశాలు ఉన్నందున ఆ దేశాలు చేసే విన్నపాలను బట్టి ఇజ్రాయెల్ వారు ఏం చేశారు? టూరిజంలో వాళ్ళు కూడా పాలివారుగా చేసుకున్నారు. కాబట్టి ఏం చేస్తారు? హోల్ ల్యాండ్ టూర్ అంటే వాళ్ళని జోర్డాను, ఈజిప్టు, ఇజ్రాయెల్ దేశాలు మనం చూపెట్టడం జరిగింది. గ్రూపులకు పోయినప్పుడు అది నిర్వహించేవారు ఆ విధంగా చూపెడతారు. నేను ఇదివరకు చెప్పినట్టుగా నేను సంపూర్ణ పరిచయకు వచ్చేటప్పుడు దేవుని అడిగిన విషయాల్లో నా భయాలను బట్టి, నాకు కలిగిన భయాలను బట్టి, సేవకైతే పిలిస్తే సేవకు వెళ్ళేటైతే నేను ఎట్లా బ్రతకాలా, నాకు భోజనం ఎట్లా, వస్త్రాలు ఎలాగు అని ప్రతి సేవకుడు వాటికి భయపడి అడుగుతాడు. పిలిచేటప్పుడు టీచర్ తిరగారు అంతటోడే వస్త్రాల గురించి, ఫుడ్ గురించి, కుటుంబ పోషణ గురించి, వాటి గురించి నువ్వు ఉద్యోగం ఇచ్చడం నేను మంచిగా ఉన్నా. ఇప్పుడు చాలామందికి సరైన భోజనాలు లేకుండా, సరైన నివాసం లేకుండా, కుటుంబీకులకు సరైన వస్త్రాలు ఇవ్వలేక ఇంటింట తిరిగేవారు అనేకులు సేవకులు ఉన్నారు. ఆ గ్యాంగ్లో నన్ను ఎందుకు కలుపుతావు? బ్యాంక్ ఉద్యోగం ఉంది, నా కుటుంబానికి 3 పూటలు భోజనం పెట్టుకుంటున్నా, మంచి క్లోజ్ చేసుకుని భోజనం చేస్తున్నా 3 పూటలు. నేను ఆ గ్యాంగ్లో కలవను, నేను రాను, నీ సేవ చేయను,
అని చెప్పాడట. అప్పుడు ప్రభు చెప్పాడు, నీకు మంచి వస్త్రాలు ఇస్తా, మంచి షూ ఇస్తా, నీ కుటుంబాన్ని పోషిస్తా, నా సేవకు వస్తావా అంటే అప్పుడు మాట్లాడలేకపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు ఆ వాక్కు ఉంది. తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ సేవకులు ఉన్నారు చూడు, ఇందాక నువ్వు లిస్టు చెప్పినావు, సరైన వస్త్రాలు లేవు, అరిగిపోయిన చెప్పులు వేసుకొని తిరుగుతారు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతారు, వారి జీవితకాలం అంతా కూడా పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళని చూసి భయపడ్డావు కదా, అసలు వాళ్ళు ఎవరిని నేను పిలవలేదు అన్నాడట ప్రభు. నువ్వు వాళ్ళని నేను పిలవలేదు, వాళ్ళంతటా వాళ్ళే సేవకు వచ్చారు, వాళ్ళకు భారంగా మారారు అని చెప్పాడట. అయితే నేను ఎవరైనా పిలిస్తే వారికి నేనేమి తక్కువ చేయలేదు అన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను భయపడుతున్నప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నా భోజనం ఎట్లా, వస్త్రాలు ఎట్లా అంటే, ఏలియాను పోషించినట్టు పోషిస్తా అన్నాడు. ఏమన్నాడు? చాలాసార్లు చెప్పి, ఏలియాను పోషించాడు, పోషిస్తా అంటే ఏలియాని ఎట్లా పోషించాడు, ఎప్పుడు పోషించాడు? సాధారణ దినాల్లో పోషించబడ్డది వేరు, మంచి పోషించబడ్డాడు, అది కూడా దేవుడే పోషించాడు. కానీ ఏలియా కాలంలో ఒక ప్రత్యేక దినాలు కనబడుతున్నాయి, కరువు దినాల్లో. దేశంలో కరువు ఉండగా ఏలియా కరువు లేకుండా దేవుడు ఎట్లా చేశాడు తెలుసా? తన వాక్కు ఇచ్చాడు. ఏలియా, కాకలకు ఆజ్ఞాపించావు, నీకు ఆహారం పట్టుకొస్తాయి ఉదయం సాయంకాలం, క్రీతు వాగు నీళ్ళు తాగు, అక్కడ దాగే స్థలం ఉంది, అక్కడ దాగి ఉండో చెప్పుకొచ్చాడు. కాపాడే పని, పోషించే పనికి సంబంధించిన ఒక వాక్కును దీవించాడు. స్తోత్రం. ఏలియా పోషించబడటానికి వాక్కు ఇచ్చాడు. అసలు ఏలియా అనే వ్యక్తి బైబిల్లో వాక్యమై ఉన్నాడు. ఆ ఏలియాను నాకు ఇచ్చాడు. ఏ విధంగా? ఆ వాక్కు. ఏలియాను పోషించినట్టుగా అంటే బైబిల్ చదువుకోవాలా ఏలియా గురించి. ఏలియాను ఎట్లా పోషించాడు. ఈ సాధారణ దినాలు కనుక ఇప్పుడు కాకులు రావట్లేదు, నాకు మనుషుల ద్వారానే పోషిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏలియా కాలంలో కరువు వచ్చినట్లుగా అహాబు కాలంలో, క్రీస్తు విరోధ కాలంలో కరువు వచ్చింది అనుకో, అప్పుడు అక్షరాల కాకులు పట్టుకొస్తాడు ఆ ఫుడ్. అప్పుడు అక్షరాల నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. ప్రభు శిష్యుడు చేర్చుకునేవాడు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ఫలం పొందపోరు. ప్రవక్త అని చెప్పి ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త. ఆ రోజుల్లో కరువు కాలంలో విధవరాలు ప్రవక్త అని చేర్చుకుంది. ప్రవక్త పోషించబడ్డట్టుగా ఆమె ఇంటి వారందరూ పోషించబడ్డారు. ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతారు. చూశారా? దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఆ కాలం అప్పుడు ఏలియాను పోషించడుగా నిజంగా ఆకాశ పక్షులు భోజనం పట్టుకొస్తాయి. వాక్ లైఫ్ టైం కావాల్సిన వాక్ ఇచ్చిండు దేవుడు. జీవితకాలం అంతటికి సరిపోయే వాక్. సాధారణ అద్భుతకరంగా ఒకరు నాకు చన్నీళ్ళు ఇచ్చారా, అది దేవుడు చేసే పనే. ఒక పూట భోజనం పంపారా, దేవుడు చేసే పనే. నా భోజనం సిద్ధపరుస్తున్నారు ఎవరన్నా నగరా, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు బ్లెస్ అవుతూనే ఉంటారు, నన్ను చేర్చుకోరు మీరు ఉదయాల్లో. ఇంకా నా అవసరం తీరుతుంది, మీరు బ్లెస్ అవుతారు, మంచిది. ఇది సాధారణ రీతిలో దేవుడు చేస్తున్న పనే, కానీ ఆయన మాట నెరవేర్చడానికి ఆయన వాక్కు నాకుంది. పర్ఫెక్ట్గా పనిచేసేప్పుడు అంటే ఎండ్ టైమ్స్. ఎప్పుడు? అది ముఖ్యం క్రీస్తు రోజు పాలన కాలపతో ప్రపంచం అంతా ఆహారం కొరకు బాధపడుతూ ఉంటే, క్షామకాలమున నన్ను తృప్తిపరిచిన ఎముకల్ని బలపరచుడు. ఏలియా క్షామకాలమున ఆయన తృప్తిపరిచాడు మాంసంతో, రొట్టెతో. క్షామకాలమున మనం తృప్తిపరిచి మన ఎముకలు బలపరుస్తారు. క్షామకాలములో నేను నీరు కట్ట తోట వలె ఉంటాను. క్షామకాలములో నిత్యం ఒప్పుకొచ్చుండి నీటి ఊట వలె ఉంటాను. ఏ కాలంలో కాస్త అటు ఇటు ఉండొచ్చు, కానీ క్షామకాలములో నేను నీరు కట్ట తోట వలె ఉంటాను, నిత్యం ఒప్పుచుంటూ నీటి ఊట వలె ఉంటాను. క్షామకాలములో యెహోవా నన్ను నడిపిస్తాడు, నిర్వహిస్తాడు. క్షామకాలములో ఏం చేస్తాడు? నన్ను తృప్తిపరిచి. ఎక్కడ తృప్తి? ఎప్పుడు? క్షామకాలములో. ఆహారం దొరకని అరణ్యములో 5,000 మందికి తృప్తిగా భోజనం పెట్టాడు. అసలు దొరకదు కాదు, తృప్తిగా.
కరుకాలం దొరకదు కానీ తృప్తిపరుచుట. కరుకాలం దొరకదు, తృప్తిపరుచుట. అరణ్యంలో ఆహారం దొరకదు, తృప్తిపరిచాడు మన్నాతో, దేవదూతుల ఆహారంతో. ఎందుకు క్రీస్తు విరోధి పేరిటి సంఖ్య ముద్ర వేయకుండా బలవంత పెట్టబడేది? నువ్వు వేసుకోకపోతే ఎవరు వేసుకోరు? దయ్యానికి తెలుసు. యేసుక్రీస్తు రక్త సంబంధులు, యేసుక్రీస్తు ఆత్మల పాలివారైన వారు, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుని సేవించేవారు క్రీస్తు విరోధికి మొక్కరు. వాని సంఖ్య 666 ముద్ర వేసుకోరు. వారి పేరు సంఖ్య కూడా ముద్రించబట్టకు అంగీకరించరు. వారు యేసు ప్రభు సాక్ష్యమిస్తారు, దేవుని వాక్యాన్ని ప్రచురం చేయటం మానరు. కాబట్టి వారు కొనటానికి అమ్మటానికి వీలు లేకుండా క్రీస్తు విరోధి ముద్రను వాడు ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. కంపల్సరీ, ఖచ్చితంగా, మ్యాండేటరీ అంటారు కదా, తప్పనిసరి. ఖచ్చితంగా కరువులు దేశంలో ఉంటాయి. దయ్యం మన విషయంలో ఏం తెలుసా? ఆ కరువు కాలంలో ఆహార పదార్థాలు స్వాధీనపరుచుకుంటుంది వరల్డ్ గవర్నమెంట్. ఒకప్పుడు ప్రపంచాన్ని పోషించడానికి సమృద్ధిగా పండి 7 సంవత్సరాల పంటను యోసేపు నిల్వ చేసి, ప్రతి పట్టణంలో నిల్వ చేసి, రాబోయే కరువు సంవత్సరాలు 7 వచ్చినప్పుడు ఏం చేశాడు? నిర్వహించాడు, మంచిగా నిర్వహించాడు. అదే పద్ధతి దెయ్యం కాపీ కొడుతుంది. భారతదేశంలో రైతులు ఎక్కడ వరకు అమ్ముకోవాలి ఆహార పదార్థాలు? ఎందుకు రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి నార్త్ ఇండియాలో? అప్పుడప్పుడు మన రాష్ట్రాల్లో కూడా నిరసన చేస్తారు కదా. భారతదేశంలో రైతు ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? రైతు ఆహార పదార్థాలు ఎవరికి అమ్మాలట? చెప్పండి. నాకు తెలియదు కదా, మీరైనా చెప్పండి. అసలు నాకు ఆ విషయాలు తెలియదు. న్యూస్ని బట్టి చెప్తున్నా ఆ విషయం. అసలు తెలుసా? పంజాబ్లో జరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, తెలుసా మీకు? దేని కొరకు ఉద్యమాలు చేస్తున్నారు రైతులు? ఎవరికి అమ్మాలి? వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు అనుమతిస్తున్నారు? అనుమతిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలా? నిల్వ చేయాలా. ఈ నిల్వ చేయటం అనేది యాంటీక్రైస్ట్ కూడా చేపిస్తాడు. చేపించి ఎవరికి అమ్ముతాడు? 666 ముద్ర వేసుకున్నవాడు కానీ వాడిని పేరు సంఖ్య వేసుకున్న వారికి మాత్రమే అమ్మబడును. వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తే ప్రపంచం అంతటా వారు ఏం చేస్తారు? ఆహార పదార్థాలు నిల్వ చేసి కొలత చొప్పున అమ్మటం ఉంటుంది. కొలత నీ ఇష్టం వచ్చినంత కొనుక్కోవచ్చు. ఇప్పుడు అట్లా కుదరదు. ప్రతిదీ కొలత చొప్పున. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆ 3వ ముద్ర విప్పినప్పుడు ఎవలు ఇంత కమ్మబడును, గోధుమలు ఇంత కమ్మబడును, నూనెను ద్రాక్షసు పాడు చేయవద్దని ఒక స్వరము చెప్పుడు నీ వింటిని అంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, కొలత ప్రకారం ఎంత అవసరమో అంత అమ్మటం జరిగింది. కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. నీకు కలిగింది ప్రభుత్వానికి అమ్మాలా, నీకు కావాల్సింది ప్రభుత్వం నుంచి కొనుక్కోవాలా. నీకు కలిగింది ప్రభుత్వానికి అమ్మాలా, నీకు కావాల్సింది ప్రభుత్వం దగ్గర కొనుక్కోవాలా. ఈ అమ్మటానికి కొనటానికి నీకేముండాలా? ముద్ర ఉండాలా. మరి ముద్రను వేసుకుంటావా? క్రైస్తవులు వేసుకుంటారా? చాలామంది వేసుకుంటారు. క్రైస్తవులు ఎవరు వేసుకుంటారు? రక్షింపబడని క్రైస్తవులు, డినామినేషనల్ క్రిస్టియన్స్ వేసుకుంటారు. మెయిన్ చర్చ్ వాళ్ళు చాలామంది వేసుకుంటారు. రాకడ జ్ఞానం లేనివారు, అంచె దినాలు కూర్చొని వాక్యం చెప్పే జ్ఞానం లేనివారు, జ్ఞానం లేకయే త్వరగా కోవాక్సిన్, కోవిషీల్డ్ త్వరగా వేయించుకున్నారు కదా. అది కూడా త్వరగా పోయేసి ఏం చేస్తారు? కొనాలంటే అమ్మాలంటే. కాబట్టి లేట్ అయితే కష్టం. మనం త్వరగా దైవిక జ్ఞానం, మంచి దినాల గురించి, ప్రభు రాకడ గురించి దైవిక జ్ఞానం, లేఖనపరమైన జ్ఞానము మనం బోధించబడేది ఉన్నట్లయితే ఇప్పటి నుంచే మన హృదయం ప్రిపేర్ అవుతూ ఉంటుంది.
ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ఉంటుంది. వ్యాక్సినేషన్ బలవంతమైతే రేపు కూడా ముద్ర కూడా వేసుకోవడం వాడు బలవంతం పెడతాడు కదా. నువ్వు కొనాలంటే అమ్మాలంటే ముద్ర వేసుకుని వాడు బలవంతం చేస్తాడు. సమస్త జాతి మనుషుల్ని బలవంతం చేస్తాడు. ఆ టైంలో నువ్వు ముద్ర వేసుకో, నువ్వు కొనటానికి వీలు లేదు, అమ్మటానికి వీలు లేదు. మరి ఎట్లా బ్రతకాలి? ఆ కాలంలో కరువు కాలములో ఇస్సాకి వాక్కుంది. కరువు కాలములో ఏలియాకు వాక్కుంది. కరువు కాలములో ఆ కాలమందలి ఉండబోయే సాక్షులకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం 6వ వచనంలో 13, 14 వచనం చూస్తే దేవుడు తన ప్రజలకు దేవుని వాక్యాన్ని గైకొనొచ్చు, ఆజ్ఞలు గైకొనొచ్చు. యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చేవారైన ఇశ్రాయేలు అని ఆమె సంతానములోని వారిని శేషించిన వారిని దేవుడు దాచి ఇచ్చే స్థలం, 1260 దినాలు దాచించే స్థలం, వారిని పోషించవలని వారి ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. పోషించవలనని ఏలియాకు స్థలం సిద్ధపరిచాడు. పోషించవలని అంచె దినాల్లోని సంఘానికి దేవుడు స్థలాన్ని సిద్ధపరుస్తాడు. ఇశ్రాయేలులోని విశ్వాసులకు ఎట్టికి స్థలం సిద్ధపరిచి పోషించడానికి స్థలం సిద్ధపరుస్తాడు. అన్ని జనుల్లోని విశ్వాసులైన పరిశుద్ధులకు కూడా స్థలాలు సిద్ధపరిచి పోషిస్తాడు. దేనికి స్తోత్రం. ఆ వాక్కు నీకుందా? క్షామకాలను తృప్తిపరచబడతాం. మనకు ఉండాల్సింది ఏం తెలుసా? ఏది ఉన్నా ఏమి లేకున్నా ఏముండాలా? వాక్కు ఉండాలా. ప్రపంచంలో దేవుడు వాక్యం వల్ల సృష్టించాడు. ఏ వాక్కు చేత ప్రపంచాలు సృష్టించాడు, ఆ వాక్కు చేత ప్రపంచములను సమస్తము నిర్వహిస్తున్నాడు. సమస్తం అనే దాంట్లో మనం ఉన్నాం. మన కుటుంబాలు ఉన్నాయి, మన సంఘం ఉంది. దేవుడు కరువులో పోషించే విషయాలు నిర్వహించాలా, వస్త్రహీనతలో వస్త్రాలు ఇచ్చే విషయాలు నిర్వహించాలా, ప్రాణ అపాయాల్లో కాపాడబడే నిర్వహణ నీకు ఇవ్వాలంటే దానికి సంబంధిత వాక్కు నీకు ఉండాలా. బైబిల్ చదువుకొని అర్థమైందంతా నా వాక్ అంటే కుదరదు, అది తెలుసుకున్నాం. ప్రార్థనలో నీ ఆత్మ దేవుని ఆత్మ కలుసుకోవాలా. దయచేసి ఏమనుకోవద్దు ఇట్లా చెప్తున్నందుకు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 24 గంటలు భార్య భర్తతో ముచ్చట పెడతారు, మందులలో పోతారు, వస్తారు, షాపింగ్ పోతారు, వస్తారు, అన్నీ ఉంటాయి. ఒక టైం ఉంటుంది భార్య భర్తలు దాంపత్యం చేయటానికి. ఆ దాంపత్య బంధు వాళ్ళకి దుఃఖం కలిగిద్దు, బాధ కలిగిద్దు, సంతోషం కలిగిద్దు. దాంపత్య బంధు పాల్గొనే వ్యక్తులకు తెలుసు. ఒక విశ్వాసమైన వ్యక్తి దేవునితో సహవాసం ఏర్పడది. కలిసి ఉంటారు ఒకటే బాడీలో. పరిశుద్ధాత్మ నీ ఆత్మ కలిసి ఉంటారు. నువ్వు హైదరాబాద్ పోతావా, నీతో పరిశుద్ధాత్మ హైదరాబాద్ వస్తాడు. నువ్వు ఫ్లైట్ ఎక్కి అమెరికా పోతావా, నీతో పాటు ఫ్లైట్ ఎక్కి అమెరికాకు వస్తాడు. నీలో ఉండి నువ్వు సంచరించే ప్రదేశాలన్నీ సంచరిస్తాడు ఆయన. కానీ ప్రార్థనలో దాంపత్యం జరిగేది నీ ఆత్మ దేవుని ఆత్మ కలుసుకోవటం. పరలోకము సంతోషం అక్కడ ఉంది. నీ ఆత్మ దేవుని ఆత్మ ప్రార్థనలో కలుసుకున్నప్పుడు పరలోకపు సంతోషం భూమి మీద అనుభవించే సమయం ఇది. దేవుని ఆత్మ నీ ఆత్మ దాంపత్యం ప్రార్థనలో. మిగతా సమయంలో పరిశుద్ధాత్మ ఉంటాడు, కానీ అట్టి ఆనందం నువ్వు ఎక్స్పీరియన్స్ చేయవు. ఎప్పుడు ప్రేయర్లు చేసేటట్టుగా ప్రార్థన చేయించుండగా పేతురు పరవశుడై అంటాడు. ప్రార్థన చేయించుండగా పౌలు పరవశుడై ప్రభువును చూశాను. ప్రభు మాట్లాడు, ఫెలోషిప్ వచ్చింది. ప్రార్థనలో ఫెలోషిప్ దేవునితో. ఎట్లాంటి ఆ ఫెలోషిప్లో ఉండే ఆనందం ఎట్లా తెలుసా? శారీరకంగా స్త్రీ పురుషులు భార్యాభర్తలు దాంపత్యంలో ఆనందించింది దాంతో పోల్చడానికి వీల్లేదు. దీంట్లో ఉంది. అది అర్థం చేసుకోవటానికి ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ, మనుషుడి ఆత్మ ప్రార్థనలో కలుసుకో. ప్రార్థన అనేది భార్యాభర్తలకు దాంపత్య సమయంలో ఆడితే, ఆత్మలకు భార్యాభర్తల దాంపత్య సమయం శరీరాలది. ప్రార్థన అనేది దాంపత్య సమయం ఆత్మలకి. దేనికి స్తోత్రం. ఆత్మలకి ప్రార్థించే వారికి దేవుని ఆత్మ సమీపంగా ఉన్నప్పుడు ఎట్లుంటావు? అక్షామకాలంలో నీరు కట్ట తోట వలె ఉండవు, నిత్యముచుండు నీటి ఊట వలె ఉంటావు. దేనికి స్తోత్రం. ఈ ఎక్స్పీరియన్స్లో నీకు వాక్కు దొరికింది.
ప్రార్థన చేయుచుండగా పరవశుడయ్యాడు. ఎవరైనా? పేతురు. వాక్కు దొరికింది, ముమ్మారు చంపుకొని తిను అని అన్నజనులకు ద్వారాతరుడు కూడా చెప్పాడు. యెరూషలేము దేవాలయం పౌలు ప్రార్థన చేయుచుండగా పరవశుడయ్యాడు. ప్రభు ముఖాముఖి చెప్పాడు, నీ సాక్ష్యం ఈ ప్రాంతంలో యూదులు ఎవరు అంగీకరించరు, దూరంగా నేను పంపిస్తున్న అన్నజనుల దగ్గరికి వెళ్ళన్నాడు. వాక్కు దొరికింది. ఎప్పుడు వాక్కు? ప్రార్థన చేయుచుండగా ఆత్మవశమైనప్పుడు వాక్కు దొరికింది. బైబిల్ చదివితే నేర్చుకుంటావు, ప్రార్థన చేస్తే వాక్కు దొరికింది. నేను నిర్వహించే వాక్కు ప్రార్థన ద్వారా ఉంటుంది. ప్రార్థించేటప్పుడే దొరకవచ్చు. నువ్వు ప్రార్థించిన తర్వాత నువ్వు బైబిల్ ఇచ్చేటప్పుడు బైబిల్ నుంచి దొరకవచ్చు. సేవకుడు మాట్లాడుతుండగా దొరకవచ్చు. ఇప్పుడు నేను చెప్పిందంతా దేవుడు అనుగ్రహించిన వాక్కు. ఈ వాక్కు ఎవరికుండునో కరువు తప్పించుకుంటావు. ఈ వాక్కు ఎవరికుండునో నువ్వు ఖడ్గాన్ని తప్పించుకుంటావు, కాపాడబడతావు, పోషించబడతావు. దేవుని వాక్కు ఎవరికుండునో ఆ వాక్కుతోటి దేవుడి చేత వాడు నిర్వహించబడడం. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో దేవుడు వాక్యము చేత నిర్మాణం చేశాడు. ఈ ప్రపంచంలో దేవుడు వాక్కు చేత నిర్వహిస్తున్నాడు. దేవుడు వాక్కు చేత మనల్ని చేశాడు, వాక్కు చేత నిర్వహిస్తాడు. ఆయన వాక్కు నీకుండాల, అది నీ వాక్కు. నీకుండిన వాక్యం నీ వాక్కు, నీ వాక్కుతోటి నేను నిర్వహిస్తాడు. ఆయన వాక్కు నీ వాక్కు కావాలా? యెహోవా ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రం అయింది. యేసు ప్రభు సువార్త పౌలు సువార్త అయింది. నా సువార్త ప్రకారం అంటాడు అయింది. దేవుని వాక్యం అది నీ వాక్యంగా మారాలా? నా వాగ్దానములు అంటావు, నీ వాగ్దానాలు కావాలా? దేవుని వాగ్దానాలు నీ వాగ్దానాలు కావాలా? దేవుని ప్రవచనములు నీ ప్రవచనలు కావాలా? దేవుని ధ్యానం నీ ధ్యానం కావాలా? దేవుని ఆత్మ నీ ఆత్మ కావాలా? దేవుని మహిమ నీ మహిమ కావాలా? దేవుని సంపద నీ సంపద కావాలా? దేవునిది నీది కావాలా? కాబట్టి పిలవలరా, వాక్కు మనకు ఉండాలా. నా వాక్కు ఎవనకుండునో ఆ వాక్కు చేత మన జీవితాన్ని నిర్వహిస్తా, మన కుటుంబాన్ని నిర్వహిస్తా. మేము రక్షించబడి 20 ఏళ్ళు అయింది, రక్షించబడి 10 ఏళ్ళు అయింది, రక్షించబడి 25 ఏళ్ళు అయింది, మా జీవితాలు అభివృద్ధి కలగటాలేదు అంటావా? వాక్కు ఏముంది అటువంటి వారి గురించి? నీ స్థితి మొదట కొద్దిగా ఉండడం, తుదకు నీ మహాభివృద్ధి పొందుతావు. నువ్వు మహాభివృద్ధి పొందుతావు. చెప్పండి నా వెనక. నా స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండను, తుదకు నేను మహాభివృద్ధి పొందుతా, దేనికి స్తోత్రం. దేవుని ఎక్కలు కాక. ఇప్పుడు నేను చెప్పుకున్న వాక్కు అనుగ్రహించబడటం శారీరకంగా మన జీవితాలు నిర్వహించబడటానికి, కాపాడబడటం శారీరక విషయంలో, పోషించబడటం శారీరక విషయంలో, కుటుంబాలు నిర్వహించబడటం శారీరక విషయాలు. అది ఆరోగ్యమా, భద్రత, పోషణ, ఇవన్నీ కూడా శారీరక విషయాలు. భూమి జీవించే కాలంలో వీటికి సంబంధిత యెహోవా వాక్కు మనకున్నట్లయితే నిర్వహించబడతాం. ఆయన వాక్కు చేత మన శారీరక సంబంధం, పోషణ, సంరక్షణ అనేది జరిగినట్లయితే ఆత్మ సంబంధ విషయాలను బలహీనుడు కా. నీ శరీరానికి కావాల్సిన దేవుడు ఇవ్వకపోతే నీ ఆత్మ విషయాల్లో తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. సాతానికి కావాల్సింది ఏంటంటే ఆత్మలో దేవునితో ఉన్న నీకున్న సంబంధం నుంచి వేరు చేయటమే. ఆత్మలో దేవుని ఆత్మతో ఉన్న సంబంధం నుంచి వేరు చేయటానికి శారీరక సంబంధ విషయాలు నీకు అందకుండా చేస్తాడు. 666 ముద్ర వేసుకుంటేనే అంటే నీకు అందకుండా చేయబడుతుంది. ఆహార ధాన్యాలు ఆహారం లేకుండా చేస్తుంది. ఏ వస్తువు, నీ క్లోత్స్ కూడా కొనుక్కోలేవు, నీ ఇంటికి కావాల్సినవి కొనుక్కోలేవు, నీ పిల్లలకు కావాల్సినవి కూడా కొనలేవు. నీకు ఏది కావాలి, కరెంట్ బిల్లు కట్ట, ఏదైనా సరే చెల్లించాల్సి వచ్చినప్పుడు డబ్బును ఖచ్చితంగా ఉండాల్సింది ముద్ర. క్యాష్లెస్ సొసైటీ అనే మాట ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఎక్కడ? చైనాలో. ఇండియా కూడా అడ్వాన్స్ అని చెప్పి అమెరికా వాళ్ళు ఎప్పుడూ చెప్పారు ఆ విషయంలో. ఆధార్ కార్డు రావటమే కానీ, కొన్ని నోట్లు బ్యాన్ చేయటం కానీ దాంట్లో భాగమే. క్రమేణా ఏం చేయబోతారు? క్యాష్లెస్ సొసైటీ, క్యాష్ పనిచేది, ఇక ముద్ర. దాన్ని నెరవేర్చబడటానికి దగ్గరలో మనం ఉన్నాం. కాబట్టి నేను చెప్పే వాక్యం ఏంటి?
ఆహారాన్ని కూర్చిన వాక్యం మెడిటేట్ చేయండి. కరువులో సజీవుల కాపాడుటకు ఆయన భయభక్తుల వారికి విషయంలో ఆయన కృప ఆవరించున్నది. ఆయన భయభక్తుల వారికి ఆయన కృప ఎందుకు ఆవరిస్తుంట? కరువులో నిన్ను కాపాడు కంటే ఏమిస్తాడు? భోజనం పెడతాడు. ఏం కావాలి? భోజనం కావాల. ప్రాస్పర్ పేరుతో డాలర్లు నువ్వు 100 రూపాయలు ఇస్తే దేవుడు 1000 రూపాయలు ఇస్తాడు, నువ్వు 1000 రూపాయలు ఇస్తే దేవుడు 10,000 ఇస్తాడు, నువ్వు 10,000 ఇస్తే దేవుడు 1,00,000 ఇస్తాడు. అంటే ఏం చేసుకుంటావు? రూపాయలు ఏం చేసుకుంటావు? డాలర్లు ఏం చేసుకుంటావు? డాలర్లు, రూపాయలు. రక్తస్రావ స్త్రీ డబ్బు నమ్ముకుంది. డబ్బు పడేస్తే డాక్టర్ ద్వారా ఆరోగ్యం వస్తుంది అనుకుంది. వచ్చిందా? డబ్బు పడేస్తే ఆహారం వస్తుంది అనుకుంటున్నావు. ఆహారంకు డబ్బు పనిచేయదు రాబోయే కాలంలో. బ్రష్లకు పనిచేస్తుంది 666 టెంపరీగా. దేవుని ప్రజలకు డబ్బు పని చేయదు. నువ్వు 666 ముద్ర వేసుకోవు, వాని పేరు సంఖ్య వేసుకోవు, క్రీస్తు విరోధకు మొక్కవు. మరి ఎట్లా అంటే ఆయన వాక్కు నీకున్నది. ఆయన వాక్కు నీకున్నది. దేవుని వాక్కు ఎవరికి ఉన్నదో ఆ వాక్కు చేత నువ్వు నిర్వహించబడతావు. పోషించబడే విషయంలో ఆ వాక్కు చేత నిర్వహించబడతావు. కాపాడబడే విషయంలో దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ దాగుండు, నీ శత్రువులు ప్రతి దేశం తిప్పుతా ఉన్నాడు. ఏలియా అదే దేశంలో కిరీతుబా దగ్గర అక్కడే ఉన్నాడు. ఆహాబరాజు యజబెల్ ఏం చేస్తారు? సైన్యాన్ని పిలిచి, శతాధిపతి ఈ 100 మందిని వేసుకొని నువ్వు ఈ ప్రాంతం పో, ఏలియాని పట్టుకో. ఇంకో శతాధిపతి నువ్వు 100 మందిని వేసుకొని ఈ ప్రాంతం పో, ఏలియాని పట్టుకో. తిరగని జనం లేదు, వెదకని స్థలం లేదు, దొరుకుతలేడు. ఎందుకు దొరుకుతలేడు వాళ్ళు తెలియదు. ఏలి అనుభవాలు తెలియదు. అసలు ఏలి ఎట్లుంటాడు కూడా చాలా మంది తెలియదు. కానీ అహాబరాజు ఇంట్లో గృహ నిర్వాహకుడు ఉన్నాడు. పెద్ద ఉద్యోగం అది. రాజు ఇంట్లో గృహ నిర్వాహకుడు ఓబద్య. చిన్నతనం నుంచి బాల్యదినం నుంచి భయభక్తుల వాడు. ఏలియా గురించి కొంత తెలుసు. ఏలి అనుభవం తెలుసు. ఈయన ఎంతమందిని పంపిస్తాడు అహాబరాజు సైన్యాల్ని పట్టుకుపోతాడు, దొరకడు. యెజెబెల్ అహాబులు ఎంతమంది సైన్యాలు పంపించినా ఏలియా దొరకకుండా యెహోవాతో కొనిపోవును. ఒకనాడు ఓబద్యాకు ఎదురుగా వస్తున్నాడు ఏలియా. ఈయన చూసి, నా ఏలియావాడా తిష్పుడు ఏలియా నువ్వే కదా అంటే, అవును నేనే. నీ యజమాని చెప్పు ఈరోజు కరివెలపోతూ కలుసుకుంటా. నా ఏళ్ళవాడా నేను వెళ్ళి చెప్తా, ఆయన తీసుకొచ్చి లోపల యెహోవాతో తీసుకొని పోద్ది. నేను చెప్పేది అబద్ధంగా నన్ను చంపేస్తాడు రాజు. నేను చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉన్నా, 100 మంది ప్రవక్తలు నీ గుహలలో పెట్టి పోషిస్తున్నా. ఇటువంటి వాడు చావుని ఎందుకు ఇష్టపడుతున్నావు? యెహోవాతో దొరకకుండా నేను కాపాడుతుంది కదా. నేను ఆయన పట్టుకొచ్చే లోపల యెహోవాతో నిన్ను ఇంకో స్థలాన్ని తీసుకొని పోద్ది. నేను చెప్పింది అబద్ధమని ఆహాబరాజును చంపేస్తాడు. నా చావు గౌరవద్దు దైవజనుడు. లేదు నేను అబద్ధం చెప్పడాలి. ఈరోజు కరివేరుపోత మీద నీ రాజు నీ జనులు కలుసుకుంటాడు. దైవికంగా ఉన్నవాడికి ఏలియా అర్థమైపోతున్నాడు ఎందుకు దొరకడాలేదని. హల్లెలూయా. చూడండి, దైవికంగా ఉన్నవానికి ఏలియాను పోషించాడు కాకపోయినా మరొక పద్ధతిలో పోషించాడు. ఎవరిని? ఓబద్యాని. తను తన కుటుంబం సమృద్ధిగా తింటుందని గుర్తేం తెలుసా? వారు తినడం మటుకే కాదు, 100 మంది ప్రవక్తలు భోజనం పెడుతుండే ఆయన. 100 మంది ప్రవక్తలకు 50 దేశ మంది చెప్పిన 2 గుహలలో ఉంచి అన్న పానములు ఇచ్చి కరువుకాలను పోషిస్తున్నాడు. తినే అంత పెట్టే అంత ఉంది ఎవరికి? ఓబద్య. కారణం బాల్య దినాల నుంచి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏలియాను సపరేట్గా పోషిస్తున్నాడు. మరొక విధానంలో భయభక్తులు లేదని ఓబద్యాన్ని పోషిస్తున్నాడు. చూడండి, పోషణ. నేను ఆత్మ గురించి మాట్లాడటం లేదు, శరీరం గురించి. ఆత్మరక్షణ పొందినవాడు సరిగ్గా ఉండాలా. దేవుని విడిచిపెట్టకుండాలంటే నీ శరీరానికి కావాల్సింది ఏ కాలంలో అయినా సరే, ఎట్టి కాలంలో సరే సమృద్ధిగా ఉండాలి. డబ్బుల గురించి, ఇప్పుడు డబ్బులు అవసరం, డబ్బులు కావాలా. నువ్వు ఇస్తే ఇవ్వబడును చెప్పచ్చు, ఒక మాట చాలు. ఇస్తే ఇవ్వబడును. విశ్వాసకి ఏమున్నాయి అన్ని దేవుని వల్ల కలిగినాయి. కానీ స్పెసిఫిక్గా ఎండింగ్ డేస్లో నాకు ఆయన ఇచ్చిన వాక్ ఉంది అనే స్థితిలో మనకు ఉండాలి. నీ లైఫ్ టైంలో చెప్పుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన వాక్ ఇది, అది లైఫ్ టైం పట్టుకోవాలి. ఆ దేవుడికి నాకు భోజనం గురించి భయం లేదు. ఎందుకు తెలుసా? ఆ వాగ్దానం అట్లుంది, అది పూర్తిగా నెరవేరలేదని కూడా చెప్పాడు దేవుడు.
ఏలియను పోషిస్తా అన్నది పాక్షికంగానే ఆ మాటల భావాన్ని నీ జీవితానికి అన్వయింపజేస్తుందా? లిటరల్గా నీ మాట తప్పని దేవుడు పొల్లు సున్నపోతు ఏలియా ఎట్లా పోషించుడు అట్లే పోషిస్తాడు. చివరికి ఎట్లా పోషించుడు? ఏంజిల్స్ వచ్చి పోషించుడు. దేవదూతలు వచ్చి నీకు ఫుడ్ పెడతారు, అప్పుడే ఏలియా పోషించిన మాట నెరవేరుతుంది. అట్లా చేస్తాడు. అంటే దినాలు అట్లాంటి, కరువు అట్లాంటిది, పరిస్థితులు అట్లాంటి, ప్రపంచం అట్లుంటుంది. కాబట్టి దేవుడు కూడా తను ప్రేమించే వారికి మేలు కలగకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. కాబట్టి టేస్ట్ అంటే ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలుస్తుంది. తృప్తి అంటే ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలుస్తుంది. నీరు కట్ట తోటలాగా ఇప్పుడు లేకపోవచ్చు, అప్పుడు ఉంటావు. అప్పుడు ఎట్లుంటాం? అప్పుడే ఉంటాం. అదే అద్భుతం. లోకాలన్నీ దొరికినప్పుడు నీకు కూడా దొరికితే ఏమిటి ప్రత్యేకత? లోకాలు దొరకనప్పుడు, లోకంలో దొరకనిది, లోకస్తులు దొరకదు నీకు దొరికితే అక్కడ ఆ విషయం దేవుడు భయపరచబడతాడు. ప్రభునందు నువ్వు కనపరచబడతావు. నిజ దేవుడు ఈయనని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దేవుడి కార్యాలు అట్లుంటాయి. పిల్లారా అందరూ చెప్పండి, దేవుని వాక్కు నాకుండినా ఆ వాక్కుతో దేవుడు నన్ను నిర్వహించును. తన మహత్తుగల మాట చేత నన్ను నిర్వహించుచున్నాడు. తన మహత్తుగల మాట చేత నా జీవితకాలం అంతయు ప్రభు వచ్చు వరకు నేనును నా కుటుంబమును సంఘమును నిర్వహించబడును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమైన మా ప్రభువా, నీకు స్తుతి స్తోత్ర మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం. నీ కందృష్టి మాపై నిలిపావు, మేలు కలిగినట్లుగా బోధించావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. సమస్తం వాక్యం వల్ల సృష్టించబడింది, సమస్తం వాక్యం వల్ల నిర్వహించబడతా ఉంది. నీ చేత మా జీవితాలు నిర్వహించబడాలంటే నీ వాక్కు మాకు ఉండాలని మేము బోధించబడ్డాం. ప్రభువా నీకు స్తోత్రం. అనుదినము మేము నింపబడ్డ పరిశుద్ధాత్మ నడిపించబట్టములో నీ వాక్కును దయచేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థించడం వల్ల నీ వాక్కును మాకు కలిగించండి. మా ఆత్మను ప్రార్థించినప్పుడు, సేవించినప్పుడు, నీ ఆత్మ కలుసుకున్నప్పుడు ప్రత్యక్షమయ్యే వాక్కును మాకు అనుగ్రహించండి. వ్యక్తిగత జీవితాలకు, కుటుంబానికి, సంఘానికి, పరిచర్యకు నువ్వు వాక్కులు ఇచ్చావు ప్రభు, నమ్ముచున్నాం. మా ఆత్మ సంబంధ జీవితం నిర్వహించబడ్డానికి వాక్కు దయచేయి. శారీరక జీవితాలు నిర్వహించబడ్డానికి నీ వాక్కు దయచేయి. నువ్వు ఇచ్చిన సందేశం అంతా నీ నోటి మాట నువ్వు అనుగ్రహించే వాక్కు నాయన. కరువులో ఇస్సాకునకు వాక్కు ఉంది. కరువులో ప్రభువా ఏలియాకు వాక్కు ఉంది. రాబోయే కాలపు కరువులో ప్రభువా సంఘానికి వాక్కు ఉంది. తండ్రి నీకు స్తోత్రాలు తెలుస్తా తండ్రి. వాక్కుతో నిర్వహించబడాలా. మహత్తుగల నీ నోటి మాట మేము నిర్వహించబడగలగాల. మా వృద్ధులు నిర్వహించబడాలా, మా స్త్రీలు నిర్వహించబడాలా, మా యవ్వలు నిర్వహించబడాలా, మా చిన్నపిల్లలు నిర్వహించబడాలా, మా పురుషులు నిర్వహించబడాలా, యేసుక్రీస్తు నామములో మా పెద్దలు నిర్వహించబడాలా. వాక్యోపదేశకులు, సంఘ కాపరులు, సేవకులు నీ వాక్కు చేత నిర్వహించబడ జరగాల. ప్రభువా కనికరించండి. అనుదినము నీతో బోధించబట్టుకు, అనుదినముతో నడుచుకు సహాయం చేయి. దేవునితో నడిచిన భక్తులు బైబిల్లో ఉన్నారు నాయన. క్రొత్త నిబంధన కాలంలో ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడదురో అనగా నీతో నడవడం తండ్రి. నీతో నడుచుటనగా దేవుని ఆత్మతో నడిపించబడట. దేవుని ఆత్మతో నడిపించబడటంలోనే నీ వాక్కు మాకు దొరుకుతుంది తండ్రి. అది మాకు చాలు. లోకములో ఉన్నది ఏది లేకపోయినను మా జీవితాలు నిర్వహించబడటానికి నీ వాక్కు మాకు చాలు నాయన. నీ వాక్కు మాకు చాలు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా నీ వాక్కును అనుగ్రహించు. ఈ సందేశమే వారికి వాక్కుగా ఉంటే కృప చూపండి. నిర్వహింపచేయండి. పోషించబడే విషయంలో నిర్వహించండి. కాపాడబడే విషయంలో నిర్వహించండి. తలకు ఆశ్చర్యకరంగా ఉండే విధంగా క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నా ప్రభు తండ్రి. ఆమేన్.